అధికారి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ కోవర్ట్‌గా మార్చిన అధికారి తర్వాత అతను కోవర్ట్‌గా మారి తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా కూడా మారాడు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత అతని నయ్యం అరాచకాలు ఎక్కువైపోవడంతో కొద్ది రోజుల క్రితం కొద్ది నెలల క్రితం అతను అదే పోలీసులు అతను ఎన్కౌంటర్ చేశారు. అయితే ఇక్కడ నయీం అనే క్యారెక్టర్‌కి అసలు క్రియేట్ చేసిన వ్యక్తి, నయీం అనే వ్యక్తిని హ్యాండిల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం ఉన్నారు. అతను కేవలం నయీం తయారు చేయడం కాకుండా నయీంతో ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో కొన్ని దళాలని ఎన్కౌంటర్ చేయడం కాకుండా కొన్ని కేసులు ఛేదించారు. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం తనపై అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నయీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం హ్యాండిల్ చేశారు. కానీ అదే నయీం తర్వాత గ్యాంగ్స్టర్గా మారి అతనితో కూడా స్నేహ బంధాలు కొనసాగాయి. అంటే కేవలం ఒక్క అధికారి కాకుండా అతనితో పాటు చాలామంది అధికారులు కూడా నయీంతో స్నేహ సంబంధాలు కొనసాగడంతో నయీం వీళ్ళని అడ్డం పెట్టుకొని గ్యాంగ్స్టర్గా మారి కొన్ని కోట్లు సంపాదించాడు. అయితే అదే నయీంని అడ్డం పెట్టుకొని అదే ఆఫీసర్ కోట్లు సంపాదించారు, కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ చేశారనే ఆరోపణ రావడంతో ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. అధికారి ఎవరో మీకు ఎవరికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. కానీ సస్పెండ్ అయిన అధికారులు ప్రముఖంగా వినిపించేది నయీం అనే వ్యక్తిని క్యారెక్టర్ని హ్యాండిల్ చేసిన వ్యక్తి మద్దిపాటి శ్రీనివాస్. ప్రస్తుతం మద్దిపాటి శ్రీనివాస్ మనతో ఉన్నారు. అయితే మద్దిపాటి శ్రీనివాస్ మీద వచ్చిన ప్రధాన ఆరోపణ చూస్తున్న మనం పోలీసులు చెప్పే ప్రకారంతో పాటు ప్రభుత్వం చెప్పే ప్రకారం నయీంతో కోట్లు సంపాదించారు, ల్యాండ్ సెటిల్మెంట్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ. కానీ ఇక్కడ మద్దిపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి నయీం అని హ్యాండిల్ చేయడం, నయీం అనే వ్యక్తిని క్రియేట్ చేయడమే కాకుండా గతంలో అతను చేసిన అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. ఒకటి, నక్సల్స్ బాగా ప్రభావితం నల్గొండ జిల్లాలో దళాల నీరువేత. అదే కాకుండా టాస్క్ ఫోర్స్కి వచ్చిన తర్వాత చాలా క్రిమినల్ కేసులు, అంటే మాజీ ఎమ్మెల్యే గ్రంథి మాధవి కేసుతో పాటు అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేశవరావు ఇంట్లో కాల్పులు, ఆ కాల్పుల కేసుల్లో అప్పుడు చాలా సంచలనమైంది. ఆ కేసుతో పాటు చిన్నపిల్లల కిడ్నాప్లు వరుసగా జరిగేవి అప్పట్లో సిటీలో ఆ కేసులు. అంతేకాకుండా యూపీలో వెళ్ళి కొన్ని గ్యాంగులు పట్టుకోవడం, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఫేక్ కరెన్సీ గ్యాంగులు పట్టుకోవడం, ఇటువంటి కేసులు చాలా బ్రేక్ త్రూ తీసుకొచ్చి హైదరాబాద్ పోలీసులకి ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తుల్లో అతను ఒక వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడున్న పనిచేస్తున్న చాలామంది సీనియర్ ఆఫీసర్లు మద్దిపాటి శ్రీనివాస్ ఉంటే చాలు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుని ఆ విధంగా క్రియేట్ చేస్తున్న మద్దిపాటి శ్రీనివాస్ గతంలో నల్గొండలో పనిచేసి వచ్చిన తర్వాత కూడా పక్క జిల్లాలకు వెళ్ళిన నల్గొండలో ఏదైనా మేజర్ కేసు అయితే అక్కడికి వెళ్ళి తిరిగి అక్కడ పిలిపించుకొని అతనితో పనిచేయించుకున్న కేసులు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 1, 2, 3, 4 కాకుండా చాలా వ్యక్తులు ఉన్నాయి. అంటే ఒక మైనస్ ఉంది, ప్లస్లు మాత్రం చాలా వ్యక్తులు, చాలా ప్లస్లు ఉన్నాయి. అటువంటి మద్దిపాటి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు. మద్దిపాటి శ్రీనివాస్ని అడిగి అసలు నయీం అనే క్యారెక్టర్ ఎలా క్రియేట్ అయింది, ఆ క్యారెక్టర్ని ఎందుకు ఇంత క్రిమినల్గా మారాడు, అసలు నిజంగా నయీం వెనక అతని హస్తం ఉందా లేదా నయీం అడ్డం పెట్టుకుని అతను కోర్టులో సంపాదించాడా అనే వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నయీం మద్దిపాటి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. మద్దిపాటి శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. ఫస్ట్ చెప్పండి, మీరు మీ విజిటింగ్ కార్డులు చూస్తుంటే శ్రీనివాస్ మద్దిపాటి ఎంఎస్సి, ఎల్ఎల్బి, బీసీజే ఇవన్నీ ఉన్నాయి. ఇంత చదువుకొని మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? పోలీస్ అంటే చదువుకోని వాళ్ళు ఉండాలన్న రూల్ ఎక్కడ లేదు. చదువుకోవడం రావడం వల్ల డిపార్ట్మెంట్ మంచి జరుగుతుంది అనేది ఒక ప్యాషన్తో వచ్చాను. సో చదువు అనేది ఇప్పుడు కూడా చదువుకుంటున్నాను నేను, అది నా పర్సనల్ ప్యాషన్. అది అంటే మీకు ఇంకొక మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ హైర్ ఆఫీషియల్ ఒక మాట ఉంది, మీ తుపాకీ నుంచి బుల్లెట్ ఎంత స్పీడ్గా వస్తుందో మీ నోట్ నుంచి మాట కూడా అదే స్పీడ్లో వస్తుంది, అదే తోటాలకు పేలుతుంది అంటారు. అంటే బై బర్త్ నుంచి స్వభావమా లేదంటే డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇదా, లేదు మీరు చదువుకుని దీంట్లో వచ్చింది? స్వతహా అంటే ఒక వ్యక్తి అనే అతను హార్డ్వేర్ అనేది స్వతహా పుట్టుకతోనే వస్తుంది, జన్మతా వస్తుంది. అది నా నేచర్ అయి ఉండొచ్చు, నా ప్రవృత్తి అయి ఉండొచ్చు, వృత్తిపరంగా కొంత ఎక్వైర్ చేసి ఉండొచ్చు, కొన్ని స్కిల్స్ నేను కొత్తగా ఎక్వైర్ చేస్తే చేసి ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ ఇట్స్ మై నేచర్. ఓకే. అంటే మీ డిపార్ట్మెంట్ నాన్నగారు మీరంతా నిజామాబాద్ జిల్లా వచ్చారు, అక్కడ మీ ఫాదరు, అసలు ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే? నేను నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకా ఎడపల్లి అనే గ్రామంలో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. తల్లిదండ్రులు పూర్తిగా వ్యవసాయ ఆధారిత బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళే. పోలీసు అనేది చిన్నప్పటి నుంచి కొంతమంది నాకు తెలిసిన దగ్గర నుంచి కొంతమంది మా నాన్నగారికి సంబంధించిన పోలీస్ ఫ్రెండ్స్ ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళు చూస్తూ పెరిగి నాకు తెలియకుండానే నాలో ఒక జిజ్ఞాస, ఒక ఇంట్రెస్ట్, ఒక జీల్ డెవలప్ అయింది పోలీస్ ఆఫీసర్ కావాలని. అదే నన్ను ఇక్కడ దాకా రావడానికి ప్రేరేపించింది. ఓకే. అంటే పోలీస్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది, అక్కడ ఉన్న మీరు టేకప్ చేసినప్పుడు సిచ్యువేషన్ ఆ ఏరియాలో ఎలా ఉందండి? నా ఇనీషియల్ పోస్టింగ్స్ అన్నీ కూడా దాదాపు నేను సర్వీస్లో చేరిన తర్వాత 10-12 సంవత్సరాల పాటు నల్గొండ జిల్లాలోనే పనిచేశాను. ఫస్ట్ పోస్టింగ్ మిర్యాలగూడలో చేశాను. అప్పట్లో ఒక ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్కి, యంగ్స్టర్కి, కొత్తగా వచ్చిన వాడికి
మిర్యాలగూడ లాంటి కాంప్లికేటెడ్ పోలీస్ స్టేషన్ బాధ్యతలు అప్పగించడం అనేది ఒక ఛాలెంజ్గానే ఉండేది. ఆఫీసర్లు నా మీద నమ్మకంతో ఆ బాధ్యతలు అప్పగించారు. నా శాయశక్తిలో కృషి చేసి అక్కడ లా అండ్ ఆర్డర్ కానీ దొంగతనం కానీ అదుపులోకి తీసుకురావడానికి చాలా కృషి చేశాను. తద్వారా నాకు గుర్తింపు కూడా లభించింది. కాకపోతే అనేక రాజకీయ కారణాల వల్ల నా ఇనీషియల్ పోస్టింగ్స్ ఏవి కూడా 5 నెలలు దాటలేదు. ఫస్ట్ 4-5 పోస్టింగ్స్ అన్నీ కూడా ఎక్కడ నేను 5 నెలలకు మించి పనిచేయలేదు. అంటే మీరు కూడా సినిమా స్టైల్లో వాళ్ళ ఆఫీసర్లతో యుద్ధాలు చేయడం, పొలిటికల్ ప్రాబ్లమ్స్తో 1 year కూడా ఎక్కడ చేయకుండా వచ్చారా? యుద్ధాలు అని అనడానికంటే పరిస్థితులు గట్టిగా నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడడం అనేది కొంత ఇబ్బంది జరిగి ఉండొచ్చు. సినిమాలన్నీ జీవితాల నుంచి వస్తాయని నేను అనుకుంటున్నాను. సినిమాటిక్ హైప్ ఉంటే ఉంటుందేమో దాంట్లో. డెఫినెట్లీ. కాకపోతే నాకు ఒక అడ్వాంటేజ్ ఉండేదంటే నన్ను ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఆఫీసర్స్కి నా పట్ల ఒక నమ్మకము, ఒక మంచి అభిప్రాయం ఉండేది కాబట్టి తిరిగి మళ్ళీ నన్ను ఇంకో ఇంపార్టెంట్ పోస్టింగ్కి పంపిస్తుండేవారు. అంటే నల్గొండ జిల్లా పనిచేస్తున్నప్పుడు మావోయిస్టుల యాక్టివిటీస్ ఎలాగుండేది? అప్పుడున్న సిచ్యువేషన్ ఒకసారి లైక్ ఐ మీన్ మేము జిల్లాలో వెళ్ళినప్పటికీ అప్పుడప్పుడు మెల్లగా సౌత్ తెలంగాణలో, అందులో నల్గొండ జిల్లాలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం మెల్లమెల్లగా పుంజుకుంటుంది. 89-90 ప్రాంతంలో. 93-94కి వచ్చినప్పుడు ఇంకా ఉధృతమైంది అది. నేను ఇనీషియల్గా పనిచేసిన ప్రాంతాల్లో పెద్దగా ఎఫెక్ట్ ఏరియాస్ లేవు. కానీ నేను భువనగిరి వచ్చింది 1995 ఎండింగ్ అయ్యలో 96లో. అప్పటికి ఇట్ వాజ్ బర్నింగ్. ఎందుకంటే అవతల వరంగల్, ఇటు మెదక్, ఇవన్నీ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా బాగా ఎఫెక్టెడ్ కాబట్టి, అవతల వరంగల్ జిల్లా నార్త్ తెలంగాణలో భాగం కాబట్టి ఆ యాక్టివిటీస్ చాలా ఎక్కువ ఉండేవి. ఓకే. అంటే మాధవరెడ్డి మీద ఎన్కౌంటర్, మాధవరెడ్డి మీద దాడి జరిగిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? నేను అదే జిల్లాలో పక్కనే మాధవరెడ్డి గారు చనిపోవడం కొద్దిసేపు ముందు వరకు ఆయనకు సంబంధించిన బందోబస్తులో ఆయనతో పాటే ఉండి, ఆయన తిరుగు ప్రయాణం అయిన తర్వాత నేను తిరిగి నా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే క్రమంలో ఉండగా బ్లాస్టింగ్ సంఘటన జరిగింది. ఓకే. అంటే మీరు నల్గొండ జిల్లా భువనగిరి చేస్తున్న టైంలో ఎన్కౌంటర్లు కానీ అంటే రియల్ ఎన్కౌంటర్లు ఎన్ని చేసి ఉండొచ్చు? రియల్ ఫాల్స్ అంటూ ఏముండవు. దాన్ని ఎన్కౌంటర్ అనడం కన్నా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనడం అనేది సముచితమైన పదమేమో అని నేను అనుకుంటున్నాను. టిపికల్లీ దానికి ఒక నెగిటివ్ కనెక్షన్ ఉంది ఎన్కౌంటర్ అనే దానికి. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉండొచ్చు అండి? క్వైట్ ఎ ఫ్యూ, కొన్ని డజన్స్ ఉండవచ్చు. లెక్క పెట్టలేదు కానీ చాలా యాక్టివ్గా. అప్పుడుండే టీము, అప్పుడున్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అధికారుల బృందం, జిల్లాలో బాగా ఎఫెక్టెడ్ ఏరియాస్లో భువనగిరి ఒక ప్రాంతం కాబట్టి మేజర్ అటాక్స్ కూడా అప్పుడే జరిగినాయి. యాదగిరి పోలీస్ స్టేషన్ మీద అటాక్, వీరవల్లి మైక్రో స్టేషన్ అటాక్, బొమ్మరామ పోలీస్ స్టేషన్ అటాక్, ఇవన్నీ అప్పుడే జరిగినాయి కాబట్టి రోజు పొద్దున్నే లేస్తే ఎక్కడే బ్లాస్టింగ్ వినాల్సి వస్తుందో అనే ఇలాంటి పరిస్థితులు ఉండేవి అప్పట్లో. వేరే ఆఫీస్ అందరితో పాటు నేను కూడా యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేశాను. ఇన్ని అని నేను కరెక్ట్ అని నిర్ధారణ చెప్పనే కానీ చెప్పదలుచుకోలేదు యాక్చువల్. అంటే మీరు యాక్చువల్గా పనిచేసే టైంలో మీ క్వార్టర్ మీద అటాక్ చేద్దామని ఒక ప్లాన్ జరిగిందని వచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్? అది భువనగిరి తర్వాత కూడా నేను రామన్నపేటలో ఉండగా ఒకసారి ప్రయత్నం జరిగింది. అది నాకున్న ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే సైమల్టేనియస్గా అప్పుడున్న జిల్లా ఎస్పీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. సో చాలామంది సహచరులను కోల్పోయాం. అంటే ఒకరోజు మాతో నడిచిన వ్యక్తి తెల్లారి ఆ వ్యక్తి ఫునరల్కి వెళ్ళాల్సిన సందర్భాలు చాలా తటస్థించిన ఆ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు. బాధాకరమైన విషయం. అక్కడి నుంచి మీరు రామన్నపేట తర్వాత మీరు మెదక్ వచ్చారు. మెదక్లో కూడా ఎన్కౌంటర్ చేశారు మీరు, నాకు తెలిసి పటాన్చేరు ఆర్సీపురం లిమిట్స్లో ఒక ఎన్కౌంటర్ చేశారు. అసలు అది ఆ రోజు నక్సలైట్లు ఎన్కౌంటర్ చేశారు, తర్వాత ఇక్కడికి వచ్చి ఒక దొంగని ఎన్కౌంటర్ చేశారు. అంటే దొంగని పట్టుకొని రిమాండ్ చేయొచ్చు కదా, కానీ మీరు ఎన్కౌంటర్ చేశారు, ఇందువల్ల అవకాశం లేదు అక్కడ. అంటే యాక్చువల్గా ఎన్కౌంటర్ చేశారు అనేది మళ్ళీ నేను ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అంటే అక్కడ ఒక తీవ్రమైన డెకాయిటీ జరిగింది. ఒక మార్వాడి ఇంట్లో విమెన్ స్టాప్ చేసి 3.5 కిలోల బంగారం తీసుకుని ఒక గ్యాంగ్ పారిపోయే క్రమంలో నైట్ టీం అంతా నాతో సహా వెళ్ళి పెట్రోలింగ్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకునే ప్రయత్నంలో అతను తప్పించుకునే ప్రయత్నంలో మా మీద దాడి చేశాడు. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. అంటే అక్కడ బీరాంగూడ కమాన్ దగ్గర జరిగింది, అప్పుడు బాగా గుర్తుంది. లేదు, రామచంద్రపురం లిమిట్స్ హెచ్ఐజీ మెయిన్ రోడ్, హెచ్ఐజీ వాల్ దగ్గర ఎక్కడ జరిగింది. స్పాట్లో మీ మీద దాడి జరిగింది అంటున్నారు, కానీ అతని చేతిలో ఎటువంటి ఆయుధం లేదు, కానీ మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని అంటున్నారు. లేదు, అది పొరపాటు. అంటే పూర్తిగా మీకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ లేనట్టుగా నాకు అనిపిస్తుంది. అందులో కానిస్టేబుల్ గాయపడ్డాడు, చాలా తీవ్రంగా సీరియస్లీ ఇంజర్డ్ అతను. అతని దగ్గర ఫైర్ ఆర్మ్ లేదు, బట్ కత్తులు లాంటి క్యారీ చేస్తున్నాడు. ఒక కానిస్టేబుల్ ఇంజర్ అయిన తర్వాతే తప్పనిసరి పరిస్థితుల్లో ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. ఓకే. మీరు రామచంద్రపురం చేశారు. రామచంద్రపురం చేసిన తర్వాత అప్పట్లో ఒక కూల్ డ్రింక్స్ కంపెనీ మధ్య వివాదం ఉంది, ఆ వివాదాన్ని ఎలా పరిష్కరించారు? అప్పట్లో నేను ఓన్లీ సమన్వయకర్తగానే ఉన్నాను. నేను ఆ రెండు కూడా మల్టీనేషనల్ కంపెనీస్. సీనియర్ ఆఫీసర్స్ దాంట్లో ఇంటర్వ్యూన్ అయ్యారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ సీనియర్ ఆఫీసర్ ముందు ప్రొడ్యూస్ చేయడం, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళ వ్యాపారపరమైన లావాదేవీల్లో ఏదో గొడవ వచ్చి ఒక కంపెనీకి సంబంధించిన బాటిల్స్ ఇంకో కంపెనీ వాళ్ళు హోల్డ్ చేసి ఇది చేస్తున్న క్రమంలో సీనియర్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూన్ అయ్యారు. నేను వాజ్ ఓన్లీ ఎ ఫెసిలిటేటర్. నేను సమన్వయకర్తగా ఉండి ఆఫీసర్స్కి అసిస్ట్ చేశాను అంతే. ఓకే.
ఆర్సీపురం తర్వాత మీరు ఓల్డ్ సిటీ వెళ్ళారు. ఓల్డ్ సిటీలో మీ మీద అటాక్ జరిగింది. అసలు ఆ సిచ్యువేషన్ ఒక్కసారి. ఫస్ట్ టైం అంటే హైదరాబాద్ పోలీసింగ్ అందులో పాత బస్తీ పోలీసింగ్ అనేది ఒక భిన్నమైన పోలీసింగ్. సో మేము కొత్తగా అక్కడికి వెళ్ళడం, సో అన్ని చోట్ల ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటే అక్కడ జనరల్గా యాక్టివ్గా ముందుకెళ్ళడం అనే ఒక అలవాటు ఫస్ట్ నుంచి కూడా ఉండింది. బట్ అప్పటికి హైదరాబాద్ సిటీ పోలీస్ ఏంటంటే కొంత వేచి చూచే ధోరణి అలవాటు ఉండేది. నేను కొత్తగా సిటీలోకి వచ్చాను కాబట్టి వాళ్ళు ఎవరైతే మిస్యూస్ ఎలిమెంట్స్ ఉన్నారో, రాళ్ళు రూతున్నారో, దాడులు చేస్తున్నారో వాళ్ళు పట్టుకునే ప్రయత్నంలో నేను గాయపడడం జరిగింది. అది December 6th బ్లాక్ డే సందర్భంగా జరిగింది. అది అంటే మీరు అక్కడ గాయపడిన తర్వాత దానికి కాంప్లిమెంట్గా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఇచ్చారంటారు, ఎంతవరకు వస్తుంది? అది కరెక్ట్ అని నేను అనుకున్నాను. యాక్చువల్గా నాకు ఇంటి నుంచి రావడానికి దూరం అవుతుందని నేను ఆఫీస్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ వెస్టర్న్ సైడ్, అంటే సౌత్ పార్ట్లో ఉన్నాం కాబట్టి వెస్టర్న్ సైడ్ అయితే నాకు కొంచెం కమ్యూటింగ్ ఈజీగా అవుతుంది, పిల్లలు ఇక్కడ చదువుకుంటారని చెప్పి నేను ఆఫీస్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ విధంగా అకామిడేట్ చేసింది తప్ప కంపెన్సేషన్ అని నేను అనుకున్నాను. జూబ్లీస్ వచ్చారు. జూబ్లీస్ వచ్చిన తర్వాత మీరు వచ్చేసరికి జూబ్లీస్ అంటే బాగా క్రైమ్కి సంబంధించిన వెపన్స్ ఏరియా ఉండేది. అదే టైంలో గ్రంథి మాధవి మర్డర్ జరిగింది మీరున్న టైంలో. ఆ కేసుని మీరు అంత ఫాస్ట్గా ఎలాగ దాన్ని బ్రేక్ త్రూ తీసుకొచ్చారు? దట్స్ అ వెరీ సెన్సేషనల్ మర్డర్. ఎందుకంటే ఇనీషియల్లీ ఇట్ వాజ్ అ క్లూలెస్ మర్డర్. ఆవిడ మాజీ శాసనసభ్యురాలు నార్త్ కోస్టల్ నుంచి. అప్పట్లో సిపి మోహంతి గారు ఉండేవారు. విట్ కూడా యాజ్ అ ఛాలెంజ్. ఇనీషియల్గా మాకు లీడ్స్ వస్తున్నట్టుగానే అనిపించి మళ్ళీ ఎక్కడో బ్రేక్ అయ్యేది. అప్పుడు రాజీవ్ త్రివేది సార్ క్రైమ్స్ అడిషనల్ సిపిగా ఉండేవారు. సో మీరు అనుకున్నంత ఫాస్ట్గా ఏం రాలేదు. చాలా టెక్నికల్ క్లూస్ అన్నీ ఉపయోగించి బ్రేక్ చేయడం. ఎందుకంటే ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక లేడీ ఉందో ఆవిడ కూడా గాయపడటం వల్ల మేము ఆవిడని కరెక్ట్గా క్వశ్చన్ చేయలేకపోవడం, ఇంట్రాగేట్ చేయడానికి అవకాశం లేకపోవడం వల్ల కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. కాకపోతే ఇనీషియల్గా 1 week 10 daysలోనే ప్రాథమికంగా మేము అంచనాకు వచ్చాము. మా అంచనా ప్రకారం ముందుకెళ్ళాము. ఆఖరికి అదే నిజమైంది. కానీ అప్పుడు ఆ కేసుని నేను ఇప్పుడు చూసా, ఆ కేసులో యాక్చువల్గా దోపిడీ దొంగలు చేశారనేది ఫస్ట్ ఒక సీన్ క్రియేట్ అయింది, రూమర్ వచ్చింది. తర్వాత అది మీరు అందులో సబ్మిట్ మీటే చేస్తుందని మీరు ప్రయత్నించారు. అంటే అక్కడ ఎక్కడ మీకు అక్కడ లీడ్ దొరికింది? అంటే ఇనీషియల్గా ఫస్ట్ సీన్ ఆఫ్ ఆఫెన్స్లో అప్పట్లో ఒక కొత్త నోకియా 750 అని ఒక ఫోన్ వచ్చింది. దాంట్లో వెళ్ళగానే సీన్లోకి నేనే ఫస్ట్ వెళ్ళాను. నేను రాత్రి 10 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళే టైంలో జరిగిన సంఘటన అది. సో ఇన్ఫర్మేషన్ వస్తూనే అందరికన్నా ముందు నేను అక్కడికి చేరాను. ఆ కెమెరా ఉపయోగించి కొన్ని సీన్లో ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం. ఆ ఫోటోగ్రాఫ్ని అనలైజ్ చూస్తే అక్కడ ఎవరైతే పని మనిషి ఇంట్లో పడిపోయిందో ఆవిడకి గాయం చేసుకున్న సిచ్యువేషన్ కొంచెం సందేహాస్పదంగా అనిపించింది. సో దాన్ని బట్టి అనుమానం వచ్చింది. ఆవిడకున్న గాయానికి ఆవిడ చేతికున్న బ్లడ్కి ఎక్కడ మ్యాచ్ లేదు. ఆవిడ చాలా చిన్న గాయం, బ్లడ్ మాత్రం చాలా ఫుల్లీ సోక్డ్ ఇన్ బ్లడ్. సో దట్ వాజ్ ఇనిషియల్ దిస్ థింగ్. సో ఆవిడ బహుశా సిమ్యులేషన్ ఏం జరిగిందంటే అక్కడ ఈ పని మనిషి మర్డర్ చేసి ఎవరో బయట వాళ్ళు చేసినట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేసింది. ఆ పొరపాటు సునిశ్చితంగా గమనించడం వల్ల కేసుకి లీడ్స్ వచ్చినాయి. ప్రతి నిందితుడు ఒక తప్పు చేసి వదిలిపెడతాడు అన్న కాన్సెప్ట్ని ఉంది కదా అది. అంటే ఎంత తెలివైన వాళ్ళని ఎక్కడో పొరపాటు చేస్తారు అని చెప్పేసి. ఓకే. నాకు దాని తర్వాత మీరు కేశవరావు ఇంట్లో ఫైరింగ్ జరిగింది. ఆ కేసులో అసలు యాక్చువల్గా వెంకట్ కాల్పులు జరిపాడా లేదు ఆ డ్రైవరే కాల్పులు జరుపుకుని చనిపోయాడు? ఆ కేసులో మీరు చాలా కొత్త విషయం తీసుకొచ్చారు. దాన్ని బ్రేక్ త్రూ ఎలాగ వచ్చింది? అంటే అప్పట్లో సిచ్యువేషన్ మర్డర్ జరిగిందనే వచ్చింది, కానీ తర్వాత సూసైడ్గానే మారింది. లేదు, అంటే ఇనిషియల్గా ఇంట్లో పేరెంట్స్ మాత్రం ఫస్ట్ 1 hour ఒకలాగా మాట్లాడి తర్వాత 1-2 hours తర్వాత వాళ్ళ వర్షన్ మార్చారు. ఫస్ట్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా వాళ్ళ అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడని అన్నారు వాళ్ళు. తర్వాత మరి ఏ రీజన్స్తో మార్చారో వాళ్ళ వర్షన్ మారింది. సైంటిఫిక్గా దాన్ని అనలైజ్ చేసి చూస్తే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను తుపాకి తీసుకుని ఇతను కాల్చుకుంటాడు అనేది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము తెలుసుకుంటే అర్థమైన విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో అతను తుపాకి క్యారీ చేస్తాడని సరదాగా. ఓకే. బయటికి వెళ్ళినప్పుడు కూడా 2-3 సార్లు వేరే వాళ్ళు ఎవిడెన్స్ చూసి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని పట్టుకుని ప్రోబ్ చేస్తూ పోయాము. అందుట్లో యాక్చువల్ ఆ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే అతనే చనిపోయిన వ్యక్తి కాల్చుకోలేదు, రెండో వ్యక్తి కాల్చడానికి వచ్చిన అభియోగంతో నేను ఏకీభవించలేదు. ఆ విషయంలో నేను గట్టిగానే ఆఫీసర్స్తో మాట్లాడాను. సో అనుమానాస్పదంగా ఉన్నప్పుడు లేదు క్లారిటీ లేనప్పుడు కొంత మనం వేచి చూస్తే బాగుంటుందన్న ధోరణితో నేను చెప్పాను. ఇనిషియల్గా మర్డర్ కేసు కానీ అయింది, తర్వాత సిఐడికి ట్రాన్స్ఫర్ అయింది. మర్డర్ కేసులోనే ఛార్జ్ చేశారు దాన్ని. కానీ ఆ కేసులో మీరు మర్డర్ కేసు కానీ ఛార్జ్ షీట్ ఏమని మీకు ప్రెజర్ ఇచ్చారని కొంత వచ్చింది వార్తలు 10th వరకు. అంటే దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను ఏకీభవించకపోయినప్పటికీ కొంతమంది అధికారులు అది మర్డర్ అవడానికి, ఎందుకంటే డైరెక్ట్ ఐ విట్నెస్లు ఎవరైనా లేరు అక్కడ, ఏదన్నా సర్కమ్స్టాన్సెస్ని బట్టి డిసైడ్ చేయాల్సిందే. కాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ ఆఫీసర్స్ అభిప్రాయం ఏంటంటే అది మర్డర్ అని. సో నేను ఐ డిస్ప్యూటెడ్ విత్ దట్. కావడానికి అవకాశాలు లేవు అని చెప్పేసి. అంటే మీ సర్వీసులు తీసుకుంటే మంచి మంచి కేసులను బ్రేక్ త్రూ తీసుకొచ్చారు. అదేవిధంగా
టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఒక వెపన్స్ కేసును పట్టుకొచ్చారు. అసలు ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మధ్యల చెరువు సూరి మటర్ కేసులో ఉన్నటువంటి భాను ఫ్రెండ్ ఒక అతను ఇద్దరు ఒక ఇనీషియల్గా ఒక 2 వెపన్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అసలు ఈ చైన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వెపన్స్ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అనే విషయం మేము డీప్గా ప్రోబ్ చేస్తే ముంగేర్ అని చెప్పేసి బీహార్లో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న యాంగ్జిలరీ ఇండస్ట్రీస్లో ఈ ఇలిసిట్ వెపన్స్ తయారవుతున్నాయి, ఇల్లీగల్ వెపన్స్ తయారవుతున్నాయని, అవి యూపీకి వచ్చి యూపీ నుంచి హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తున్నాయని చెప్పి ఒక లీడ్ వస్తే, సో ఆ చైన్ బ్రేక్ చేద్దామని విషయంతో టీం తీసుకుని ఆగ్రా దగ్గర టుండ్లా అనే ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఆ గ్యాంగ్ని పికప్ చేయడం జరిగింది. అక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒక ప్రైవేట్ డ్రైవర్ చాలా యాక్టివ్గా మాతో, ఒక డ్రైవర్ని మేము ఢిల్లీ నుంచి హైర్ చేసాం. ఆ డ్రైవర్ చాలా యాక్టివ్గా మాతో పార్టిసిపేట్ చేశాడు. ఆ చైన్ ఇట్ లెడ్ టు ద రికవరీ ఆఫ్ 14 పిస్టల్స్, హైయెస్ట్ రికవరీ. అందులో భాను కూడా రోల్ ఏముందండి? భాను ఇట్లా వచ్చినటువంటి ఇల్లీగల్ వెపన్స్లో ఒక సెక్యూరిటీ సంస్థ పేరు చెప్పి అప్పుడు ఒక వెపన్ ఎక్వైర్ చేశాడు. అది సబ్సిక్వెంట్లీ రాయలసీమలో ఇంకెవరికి ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తిని కూడా పికప్ చేసి ఆ వెపన్ కూడా రికవర్ చేశాడు. అంటే ఇతని కోసం తీసుకున్న వెపన్ కాదు, ఇతను మిత్రుడు కోసం ఎవరి కోసం ఇతను వెపన్ ఎక్వైర్ చేశాడు. అంటే భాను అప్పట్లో మీకు ఎలాగా దగ్గర వేయడం? భాను ఏం లేదు, ఫస్ట్ టైం నేను భానుని మీరు ఒకసారి అరెస్ట్ చేశారు కదా ఇదే సందర్భంగా, ఫస్ట్ టైం అరెస్ట్ చేసింది ఇదే సందర్భం, ఇదే కేసులో. ఫస్ట్ బాను అరెస్ట్ చేసింది మీరు. ఎస్. దాని తర్వాత సూరి మర్డర్ కేసులో బాను సబ్సిక్వెంట్ సూరి మర్డర్ కేసు చాలా గ్యాప్ తర్వాత అయింది. దీని తర్వాత మీరు ఒక పంజాగుట్ల మర్డర్ కేసులో కూడా టాస్క్ ఫోర్స్ బ్రేక్ చేశారు. సెన్సేషనల్ మర్డర్ కేసు అది. సిసోడియా అని చెప్పేసి బిజినెస్ మ్యాన్, ఇనీషియల్గా యంగ్స్టర్, కారణం ఏంటో తెలియకుండా ఇబ్బంది పడే లాంటి పరిస్థితి. అప్పట్లో ఏ సెన్సేషనల్ కేసు ఉన్నా, ఇంపార్టెంట్ కేసు ఉన్నా, ఎప్పుడైతే లీడ్స్ రాని సందర్భాలు ఉంటాయో అటువంటి సందర్భాల్లో ల్యాండ్ ఆర్డర్ పోలీస్తో పాటుగా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టాస్క్ ఫోర్స్ కూడా యాక్టివ్గా రోల్ తీసుకునేది. దట్స్ ఐ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ అది. ఫైనల్గా ఎవరైతే చనిపోయాడో అతని సొంత బాబాయ్ కొడుకు ఇతను దుబారాలు చేస్తున్నాడని చెప్పేసి, డ్రగ్స్కి లేకపోతే విచ్చలవిడితనానికి ఎక్కువ గోవా తిరగడం ఇటువంటి చేస్తున్నాడని చెప్పి ఆబ్జెక్షన్ చెప్పినందుకు తనకు అడ్డొస్తున్నాడని చెప్పేసి గుల్బర్గా దగ్గర నుంచి ఒక హైడ్ కిల్లర్ని, ప్రొఫెషనల్ హైడ్ కిల్లర్ని తీసుకొచ్చి మర్డర్ చేశారు. ఇనీషియల్గా ఇట్ వాజ్ అ క్లూలెస్ కేస్. బట్ అప్పట్లో ఉన్న పంజాగుట్ట ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి గారు, నేను ప్లస్ మా టీం అందరం కలిసి, మా దగ్గర శ్రీనివాస్ అని ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, వెరీ యాక్టివ్, యాక్టివ్ అండ్ చాలా లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి మొత్తం కేసెస్లో అతనివి. అతను చాలా ప్రధానమైన భూమిక పోషించాడు ఈ కేసులో. సో ఫైనల్ అక్యూజ్ చేరడానికి 7 లింక్స్ మేము కట్ చేస్తూ పోవాల్సి వచ్చింది. ఫస్ట్ ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి నుంచి రెండో వ్యక్తి నుంచి మూడో వ్యక్తి. లక్కీగా ఏంటంటే ఎక్కడ చైన్ బ్రేక్ అవ్వలేదు. ఫైనల్లీ ఇట్ లెడ్ టు ద యాక్చువల్ అక్యూజ్డ్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ మర్డర్. అతను గుల్బర్గా నుంచి తీసుకొచ్చాం. అంటే మీరు గుల్బర్గా తీసుకొచ్చినప్పుడు ఒక మంచి క్రైమ్ సీన్, ఒక సినిమా సీన్ క్రియేట్ అయింది, ఒక వెహికల్ దాని తర్వాత చేంజింగ్ జరిగిందండి. ఒకసారి ఆ సీన్ యాక్చువల్గా అందులో ఉన్న ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ మర్డర్ కాకుండా లోకల్గా ఒక ఫ్యాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాను. అతని కుటుంబానికి ఇంకో కుటుంబానికి పెద్ద ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి కాబట్టి ఒకరినొకరిని చంపుకోవడం జరుగుతుంది. చాలా కాలంగా అతను లోకల్ పోలీస్ కూడా దొరకట్లేదు అక్కడ. సో ఆ క్రమంలో అతను ఎక్కువగా ఊళ్ళలో ఉండకుండా అడవులేమట, పొలాలేమట, తోటలేమట తిరగడం అతనికి అలవాటు. సో అతనికి సంబంధించిన ఒక వ్యక్తిని ఫోన్ చేయించి మేము అక్కడికి వెళ్ళే క్రమంలో అతను చాలా జాగ్రత్తగా ఉండి చుట్టుపక్కల పరిసరాన్ని గమనించి అనుమానం లేకపోతే దగ్గరికి వస్తాడని మాకు ఒక రూఢిగా తెలిసినందుకు మేము మాకు సంబంధించిన అంటే ఆ వ్యక్తిని ఎవరైతే అతను కలవడానికి రావాలో అతని సీట్లో కూర్చోబెట్టి కనపడకుండా మా శ్రీనివాస్ అని ఇంకో కానిస్టేబుల్ని కారులో పడుకోబెట్టి ఆ కార్ అంటే ఊర్లో వరకు రమ్మని అతను చెప్పాడు, వెళ్ళడానికి కుదరలేదు. ఎందుకు వెళ్ళలేకపోయామని చెప్పాల్సిన సందర్భంలో కార్ అది పంక్చర్ అయిందని చెప్పేసి దానికి జాక్ ఎక్కిచ్చేసి ఆ సీన్ క్రియేట్ చేసి అక్కడ కూర్చున్నాం. చుట్టూ చెరుకు తోటలో మిగతా టీం అంతా ఇచ్చున్నారు. వాడు ఎంత అలర్ట్ అంటే పోలీసులైనా కాదులే కానీ అతనికి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఫ్యాక్షన్లో వాళ్ళు వచ్చి అతను దాడి చేస్తారనే ఉద్దేశంతో అతను పిస్టల్ని కాక్ చేసుకుని క్యారీ చేస్తున్నారు. సో అంత రిస్కీ ఆపరేషన్లో మా శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ దూకి చేజ్ చేసి పట్టుకున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ధైర్యంగా చేసిన ఆపరేషన్ అది. ఆ సీన్ని మీరు ఏదైనా సినిమాను ఊహించుకుని చేశారా లేదంటే అప్పటికప్పుడు క్రియేట్ అయింది ఆ సీన్? బేసిక్గా ఐ యూస్ టు కన్సల్ట్. నాకు ఫస్ట్ నుంచి కూడా టీం అందరితో మాట్లాడడం అలవాటు. ఇది అందరి ఆలోచన ఇది. అండ్ ఈ టైప్ ఆఫ్ సీన్స్ ఏమైనా మీరు సర్వీస్లో 1-2 చాలా సందర్భాల్లో చేసినటువంటి ఆపరేషన్స్ చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పిన యూపీ కేసులో టుండ్లాల నుంచి తీసుకొచ్చిన కేసులో కూడా బాగా జనసామర్థ్యం ఉండే ప్రదేశం అది టుండ్లా. మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, నార్త్లో యూపీలో ఆజంగఢ్కి చాలా దగ్గరలో ఉండే ఏరియా, లాట్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. అటువంటి చోట మేము మారువేషాల్లో ఉండి ఆటో డ్రైవర్స్ లాగా ఉండి స్థానికంగా కలిసిపోయి బట్టలు అవన్నీ వేసుకుని ఆ జనంలో తిరుగుతూ అంతమంది మధ్య నుంచి ఆ మెయిన్ అక్యూజ్ని పికప్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒక స్టేజ్లో
కొంతమంది లోకల్స్ మమ్మల్ని చేజ్ చేశారు వాళ్ళ వెహికల్స్లో. సో వాళ్ళకి స్థానబలం ఉంది కాబట్టి వాళ్ళు మా మీద ఏమైనా దాడి చేస్తుంటే ఇంకో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కూడా ఉండేది. లక్కీగా మేము నెక్స్ట్ అంటే వాళ్ళు ఎవరో ఎత్తుకుపోతున్నారని చెప్పేటప్పటికి నెక్స్ట్ 10-15 కిలోమీటర్స్ దూరంలో చెక్ పోస్ట్ సెలెక్ట్ చేసి పోలీసు ఆర్డర్ వచ్చారు. సో వాళ్ళకి వెళ్ళి మేము పోలీసులను చెప్పిన తర్వాత సో స్థానికులందరిని ఆపేసి వాళ్ళు మాకు అసిస్ట్ చేశారు. అతను అఫీషియల్గా రికార్డ్ పరంగా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అంటే చాలా సందర్భాలు అంటే అక్కడ ఆ కేసు తీసుకొచ్చారు. తర్వాత మీకు మంచి కేసు బ్రేక్ ఇచ్చినప్పుడు మీ సుపీరియర్స్ ఏ విధంగా మీకు కంప్లీట్ ఆల్వేస్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద ఆఫీసర్స్. ద బిగ్గెస్ట్ మోటివ్. అంటే ఇంత ఉత్సాహంగా ఇన్ని రిస్కులు తీసుకుని ఇంత డెడికేట్గా పనిచేయడం కారణం ఐ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ రికగ్నిషన్. ఆఫీసర్లు ఇప్పుడు కూడా అభినందించేవాళ్ళు. అంటే ఈ గ్యాంగ్స్టర్ కేసులని బ్రేక్ తీసుకొచ్చారు. చిన్నపిల్లల కిడ్నాప్ కేసులు కూడా అప్పుడు బాగా భయంకరంగా ఉండేది. గౌరవ సురేష్ అని ఒక చైల్డ్ కిడ్నాపర్ ప్రొఫెషనల్ ఉండేవాడు. అతను రాయలసీమలో చాలా చోట్ల, తిరుపతి లాంటి చోట చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేశాడు. కోస్తా జిల్లాకు సంబంధించిన ఒక ప్రధాన రాజకీయ నాయకుడు కొడుకుని కిడ్నాప్ చేసే క్రమంలో ఉండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఇట్ లెడ్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అది కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే మీరు ఎన్కౌంటర్ అని అనడం వల్ల మీకు సౌలభ్యం ఉందో నాకు తెలియదు కానీ నేను ఐ ప్రిఫర్ టు కాల్ ఇట్ యాజ్ బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలో ఎగ్జాక్ట్లీ కార్గో ఏరియాలో జరిగింది అది. సో అక్కడ అంతకుముందు గతంలో అతను కిడ్నాప్ వరకే పరిమితం కాకుండా ఒక 2 కిడ్నాప్ సంఘటనలో కిడ్నాప్ చేసిన పిల్లల్ని దాచే ప్రయత్నంలో 1-2 పిల్లలు చనిపోయారు. ఇట్స్ అ వెరీ హీనియస్ క్రైమ్ అది. సో అక్కడ వేరే ఒక కిడ్నాప్కి సంబంధించి 1-2 వ్యక్తులు కలిసి కొంత డబ్బు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అతను వస్తున్నాడని చెప్పి మాకు ముందే తెలిసి మేము అక్కడ కాపు కాసాం. అంటే జనరల్గా కిడ్నాపర్స్ అందరూ కూడా ఐసోలేటెడ్ ప్రాంతానికి ఎందుకు వస్తారు? ఇప్పుడు జరిగిన మీకు చెప్పిన సురేష్ ఎన్కౌంటర్ కూడా ఆ ఏరియాలో బేగంపేట రన్వే దాటిన తర్వాత ఆ ప్రాంతానికి అందుకు రావాల్సి వచ్చింది. కిడ్నాపర్స్ ఎందుకు? నేరస్తులు అందరూ ఐసోలేటెడ్ ప్లేస్లో ఆపరేట్ చేస్తారు కదా. నాట్ ఓన్లీ కిడ్నాపర్స్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ క్రిమినల్. జనాల ముందు ఓపెన్గా చేయడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి. హోటల్స్ డన్లో కాకుండా అంత ఓపెన్ ఏరియాకి వచ్చింది. అది ఓపెన్ ఏరియా ఏం కాదు, ఇట్స్ అ కార్గో, చాలా ఐసోలేటెడ్ ప్లేసు. అక్కడికి ఎవరు రారు, జనసంబంధం చాలా తక్కువగా ఉంటుంది. ఏ నేరస్తులైనా అటువంటి ప్రాంతాలు ఎంచుకుంటారు కదా. అంటే మీరు చేస్తున్న ఎన్కౌంటర్లో అటు దళం వైపు కానీ ఇటు గ్యాంగ్స్టర్లు ఎన్కౌంటర్ కానీ మళ్ళీ ఎన్కౌంటర్ అంటారు. నేను మీరు అన్నట్లు కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎస్ నక్సలైట్ దళంలో కానీ లేదా గ్యాంగ్స్టర్లు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చేస్తున్నావు, ఇది బాగా చేశాను అన్న ఫీలింగ్ ఏమో ఒక దళంది కానీ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలరు? చాలా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇట్స్ ఇంపార్టెంట్ టాస్క్. అంటే ఇదేమి సినిమాటిక్గా చూపించి హడావుట్ చేయడం కాదు కదా. ఒక ముఖ్యమైన నేరస్తుడు ఎవరి దగ్గర అయితే ఫైర్ ఆర్మ్స్ ఉండడానికి అవకాశం ఉందో అటువంటి వాళ్ళని వెళ్ళి పట్టుకోవడం చేసే ప్రయత్నం ఒక బిగ్ ఛాలెంజ్ అది. సో ఆ ప్రయత్నంలో సక్సీడ్ అవ్వడం అనేది ఎవ్రీ సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అక్కడ ఏంటంటే అటువంటి సందర్భాల్లో మేము గాయపడి మా ప్రాణాలకు కూడా నష్టం జరిగే సందర్భాలు ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ ఒక మేజర్ ఎన్కౌంటర్ వేర్ దేవర్ 9 deaths ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. అందులో నేను ఇప్పుడు నా బ్యాచ్మెంట్ ఇంకో ఆఫీసర్ ఉన్నాడు. వీఆర్ డైరెక్ట్లీ అండర్ ద వాలీ ఆఫ్ ఫైర్. రౌండ్స్ దూసుకొస్తున్నాయి మా మీద. సో అప్పట్లో గ్రేహౌండ్స్తో పాటు మేము ఆపరేట్ చేసాం. అది చాలా రిస్కీ ఆపరేషన్ అనిపించింది నాకు. ఆపరేషన్స్లో రిస్కీ ఆపరేషన్. అందులో మా వాళ్ళు ఎవరు నష్టపోకుండా, ఎవరు గాయపడకుండా బిగ్గెస్ట్ రిజల్ట్ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మీ సెంటెన్స్లో తీసుకుంటే అజీజ్ రెడ్డి అనే వ్యక్తిని జూబ్లీస్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, ఎన్కౌంటర్ అంటారా? మీరు చెప్పే ప్రకారం మీ పద్ధతిలో మీరు ఎన్కౌంటర్ అంటున్నారు, నేను మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని చెప్తున్నాను. అసలు అది ఏం జరిగిందంటారు? యాక్చువల్గా అతను అప్పటికి చాలా పెద్ద ఎత్తున బాబారెడ్డి అండ్ కంపెనీ ఒక కంపెనీ స్థాపించి పెద్ద ఎత్తున ఫైర్ ఆర్మ్స్ తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ వాళ్ళని చాలామందిని బెదిరించి, కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంత వ్యక్తులు బెదిరించి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నాడు. సెటిల్మెంట్స్కి దిగుతున్నాడు అతను. బయట చెప్పుకోవడం ఏంటంటే సీక్రెట్గా తిరిగేవాడు. చెప్పుకోవడం ఏంటంటే అతను ముంబై పోలీస్లో తను కొన్ని పరిచయాలు ఉన్నాయని, తను వాళ్ళ కోసం పనిచేస్తున్నాడని క్లెయిమ్ చేసేవాడు. అందులో ఎంత వాస్తవం ఉందో మాకు తెలియదు. బట్ హైదరాబాద్కి సంబంధించినంత వరకు హీస్ బికమ్ ఎ థ్రెట్, సీరియస్ థ్రెట్ అయ్యారు కాబట్టి వీఆర్ ట్రైన్ టు చేజ్ హిమ్. ఆ క్రమంలో అతను ఫైర్ ఓపెన్ చేశాడు. అతను ఆల్వేస్ ఇక్కడే కాదు ఎక్కడున్నా కూడా బేసిక్గా చోటా రాజన్ గ్యాంగ్లో అతను పనిచేసినప్పుడు అతను ప్రధానంగా అతను హ్యాండిల్ చేసే ఆపరేషన్స్ ఫైర్ ఆర్మ్స్. సో బాంకాంగ్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఫైర్ ఆర్మ్స్ తీసుకురావడం, స్మగుల్ చేయడం, వాటిని వాడటం. ఆ క్రమంలో అంతకుముందు 2-3 ఏళ్ల క్రితం కూడా ఇన్సిడెంట్ జరగడానికి 2-3 years క్రితం కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అతను అరెస్ట్ చేసింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆయుధాలు దొరికినాయి అతని దగ్గర. అప్పుడు ఆయుధాలు తీసుకొచ్చి ఇక్కడ కేవలం హైదరాబాద్ని షెల్టర్ జోన్గా వాడుకున్నాడు. హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో బస్తీలో వెపన్స్ డంప్ చేశాడు, అప్పుడు అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడెక్కడ క్రైమ్ చేసే ఎఫ్ఐఆర్ అయినట్టు కనపడలేదు. ఎప్పుడో చిక్కడపల్లి, ముషీరాబాద్లో ఒక చిన్న క్రైమ్ చేశాడు, కానీ మేజర్ క్రైమ్ చేయలేదు. కానీ ఆ వ్యక్తిని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చంపారు. కానీ అన్యాయంగా ఒక వ్యక్తి కోసం అక్కడున్న గవర్నమెంట్ ఒత్తిడి మీదకి
మధ్యపాటి శ్రీనివాస్ ఎన్కౌంటర్ చేశారు, జూబ్లీ తీసుకెళ్ళిన ఒక ఆరోపణ. ఆరోపణలు డిపార్ట్మెంట్లో మా వృత్తిలో ఆరోపణలు చాలా సహజం. అపోహలు, ఆరోపణలు ఈ రెండు కూడా దాంట్లో భాగం ఈ ఆరోపణ కూడా. సో ఎవరిని చంపాలన్న ఆలోచన లేదు, ఎవరినైనా పట్టుకోవాలని అరెస్ట్ చేయాలనే ప్రయత్నంలోనే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. అది ఎలిగేషన్ తప్పిది. అండ్ గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైనా ఒక ఇంపార్టెంట్ ప్రధాన నేరస్తులు బయటకు వచ్చే వరకు కంప్లైంట్స్ ఉండే సందర్భాలు లేవు. అతనైనా భయపడి చాలామంది కంప్లైంట్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు. సో ఆన్ రికార్డ్ కంప్లైంట్స్ రానంత మాత్రాన అతను ఏమీ యాక్టివిటీస్ చేయలేదని అనుకోవడానికి లేదు. అంటే అప్పుడు ఒకసారి అజీజ్ రెడ్డి ఎన్కౌంటర్, అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ని ఒకసారి సీన్ రిపీట్ చేస్తారు. లైక్ అతను ఒక ల్యాండ్ డీల్లో 40 లక్షల రూపాయలు దేమని ఒక వ్యక్తిని బెదిరించిన మాట వాస్తవం. అప్పట్లో అతను మా సోర్సెస్ ద్వారా అఫీషియల్గా ఎక్కడ కేసు రిజిస్టర్ కానప్పటికీ అంతకుముందు ఒక సినిమా ప్రొడ్యూసర్ బెదిరించినట్టుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. అది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. అప్పటికి దానికి సంబంధించి వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి కొన్ని. అతని బెదిరింపులు సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా వచ్చేసినాయి అప్పటికి రికార్డులోకి. సో ఆ రోజు ఏంటంటే మాకుండే ఇన్ఫార్మెంట్స్ ద్వారా ఒక ల్యాండ్ డీల్లో ఒక వ్యక్తిని 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని, ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి ఒక 10 దగ్గరికి ఖచ్చితంగా వస్తాడని, లేకపోతే అదర్వైజ్ అతను ఓపెన్గా తిరిగే వ్యక్తి ఏం కాదు, సీక్రెట్ మూమెంట్స్ ఉండే అతనివి. సో జూబ్లీ హిల్స్లో పలానా ఐసోలేటెడ్ ప్రాంతానికి అతను ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడం వస్తానని చెప్పి ఉన్న ఇన్ఫర్మేషన్ మీద ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళాము. బేసిక్గా ఎక్కడైనా మా ప్రయత్నం వల్ల అరెస్ట్ చేసే ప్రయత్నమే. సో అతను ఫస్ట్ ఫైర్ చేయడం వల్ల మేము ఆత్మరక్షణ కోసం మేము కూడా ఫైర్ చేయాల్సి వచ్చింది. దట్ లెట్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. సార్ మీరు చేసిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇప్పటివరకు అంటే బలం అవ్వచ్చు, గ్యాంగ్స్టర్లు అవ్వచ్చు, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయాడు అనవసరంగా అనే ఎప్పుడు ఫీలింగ్ ఒకటే అసలు ఎప్పుడు లేదు. అది నా వృత్తిధర్మంగానే భావించాను ఎప్పుడు కూడా నేను. సో ఈ వ్యక్తి ఉండడం వల్ల ఇంకెంతమంది ప్రాణాలకు నష్టం అవుతుందో అన్నది మనం లెక్కేసుకున్నప్పుడు అటువంటి వ్యక్తులు నేరస్తులు చనిపోవడం వల్ల దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. ఓకే. ఎందుకంటే అతను చనిపోయాడని ఆలోచించే దానికి అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే అన్యాయంగా చనిపోయాడు, అతను అన్యాయమే ఉంది. అతను కాల్ చేసిన రౌండ్స్ మాకు తగిలి ఉంటే మేము ఉండేవాళ్ళం కాదు కదా. సో దట్స్ ఆ సిచ్యువేషన్. అంటే మా ప్రాణాలకి తట్టున్నప్పుడు ఇంకా అవతల వ్యక్తి ప్రాణాల గురించి ఎక్కడ. అతని ట్రాక్ రికార్డ్ కూడా ఏంటి, హీఈస్ ఇన్వాల్వ్ సిరీస్ ఆఫ్ అఫెన్సెస్. ముంబైలో చోటరంజన్ గ్యాంగ్లో చాలా నోటోరియస్ మెంబర్ అతను. అంటే ఒక మధ్యపాటి శ్రీనివాస్ ఒక మర్రిచెట్టు అంటారు, ఎందువల్ల తెలియదు. అంటే నేను బేసిక్గా మరి ఇది అభూత కల్పన, అపోహ అని చెప్పాలి. బహుశా నేను కొంచెం టవరింగ్ పర్సనాలిటీనేమో నాకు తెలియదు. అంటే ఉద్దేశపూర్వకంగా నేను ఏం చేయకపోయినప్పటికీ పెద్ద గీత చిన్న గీతలాగా నేను కొంచెం నా నేచర్ నా పర్సనాలిటీ కొంచెం డామినెంట్గా ఉంటుంది కాబట్టి అట్లా ఒక ఫీలింగ్ వచ్చిందేమో. బట్ నేను ఆల్వేస్ ఎంకరేజ్ మై జూనియర్స్. నా టీంలో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికీ కూడా క్రెడిట్ ఇస్తాను. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఆ సిసోడి ఆపరేషన్లో మా దగ్గర శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ చాలా అద్భుతంగా పనిచేశాడు. బట్ ఫర్ హిమ్ ఆపరేషన్ క్లిక్ అయి ఉండేది కాదు. అవతల వ్యక్తి పిస్టల్ కాక్ పెట్టుకున్న పరిస్థితుల్లో కూడా అతను జంప్ చేసి చేజ్ చేసి రెస్ట్ తీసుకుని అతను పట్టుకున్నాడు. డెఫినెట్లీ క్రెడిట్ అతనికే పోవాలి. అంటే సాధారణంగా ప్రతి బ్యాచ్లో ఇటువంటి ప్రొఫెషనల్ జెల్సీ ఉంటుంది, కానీ మీ 89 బ్యాచ్లో తీసుకుంటే మీరు మర్చిచెట్టు అంటారు ఒక అనే వ్యక్తులు కేవలం మీ బ్యాచ్మేట్సే కాకుండా మీ జూనియర్స్ 91 అవ్వచ్చు, మీ సీనియర్స్ 85లో అవుతున్నారు. అంటే మధ్యపాటి ఎక్కడుంటే మిగతా వాళ్ళు ఎవరు ఎదగకుండా చేస్తాడు అన్నది ఒక ఇది కేవలం నింద మాత్రమే. ఐ లవ్ టు గో యాజ్ అ టీమ్. డెఫినెట్లీ నా జూనియర్స్ని, నా ప్రొబేషనర్స్ని, నా దగ్గర పని చేసుకున్న వాళ్ళని, నా దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ కూడా టీమ్ అనేది తీసుకున్నాను. ఎవరి కాంట్రిబ్యూషన్ ఎక్కడున్నా కూడా ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రొజెక్ట్ దెమ్. అంటే సీనియర్ ఆఫీసర్ చెప్పాల్సిన సందర్భాలు ఎప్పుడు కూడా వాళ్ళ గురించే చెప్పేవాడిని. ఆ మాత్రం నిజాయితీ నా దగ్గర ఉంది. అండ్ ఐ బిలీవ్ ఇట్ ఆల్సో. నేను ఇప్పుడు నా జూనియర్స్ కూడా అదే మాట చెప్తాను. నేను ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వండి. ఎవరైనా కానిస్టేబుల్ కష్టపడి పనిచేస్తే ఆఫీసర్స్ చెప్పాల్సి వచ్చిన సందర్భంలో ఆ విషయం విపులంగా చెప్పండి అతనే పని చేశాడని చెప్పేసి. యాజ్ ఎ సీనియర్ నాది సూపర్వైజరీ రోల్ అనుకోండి. సో ఇప్పుడు పిల్లలు, తమ్ముళ్ళు ఇంట్లో ఏదైనా సాధిస్తే ఇట్స్ ఎ ప్రైడ్ టు ద ఎల్డర్. పెద్దవాళ్ళు సిచ్యువేషన్లో మీ ఇమీడియట్ ఆఫీసర్ అంటే మీరు ఇన్స్పెక్టర్ ఉంటే ఏసీపీ, లేదా మీరు ఎస్ఐ ఉంటే సిఐ, వాళ్ళకి చెప్పకుండా మీ సుపీరియర్ బాస్కి దగ్గర అవ్వాలని ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అటు చేసి కొంతమంది ఆఫీసర్లని పక్కన పెట్టేవారు అనేది ఒక అలిగేషన్. తప్పది, అబ్సల్యూట్లీ తప్పది. ఎందుకంటే యూ కెన్ క్రాస్ చెక్. ఇప్పుడు ఈ మాట నేను చెప్పడం కన్నా అప్పుడు ఎవరినైతే నేను బైపాస్ చేశానని మీరు ఒక అభియోగం మోపుతున్నారో వాళ్ళని అడిగితే చెప్తారు కదా. నేను అంటే ఈ మేజర్ ఆపరేషన్ జరిగినప్పుడు నేను టాస్క్ ఫోర్స్లో ఉన్నాను. నాకు ఇమీడియట్ రిపోర్టింగ్ ఆఫీసర్ డీసీపీ గారు. ఆ డీసీపీ గారు ఉండేవారు. డీసీపీ గారే సిపి గారితో మాట్లాడేవారు ఏ విషయం ఉన్నా కూడా. సిపి గారితో మేము మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. మా హైరార్కీ ఉంది, స్ట్రిక్ట్ హైరార్కీ. మాకున్న ఇన్ఫర్మేషన్ కానీ, ఆపరేషన్స్ కానీ, లేకపోతే అరెస్ట్లు కానీ అవన్నీ కూడా మేము ఇమీడియట్ డీసీపీ గారికి షేర్ చేసాం. ఇంటర్ ఆయన టాస్క్ ఫోర్స్ వారు చెప్తున్నారు, కానీ మెదక్ జిల్లా పనిచేస్తున్నప్పుడు మీరు డిఎస్పీకి చెప్పకుండా డైరెక్ట్గా ఎస్పీ చౌహాన్ గారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసేవారని అప్పుడులో నాకు కానీ నేను ఎప్పుడు చెప్పిన సందర్భాలు. అంటే ఒకవేళ సీనియర్ ఆఫీసర్ ఏదైనా విషయం డైరెక్ట్గా వాళ్ళంతా వాళ్ళు కాల్ చేసి నన్ను అడిగితే
నేను మీకు చెప్పను, మధ్యలో ఇంకో ఆఫీసర్ ఉన్నారు ఆయనకి చెప్తాను ఇలాంటి సందర్భం ఉండదు. సో అట్లా ఏమైనా జరిగితే జరుగుతుంది తప్ప నేను ఈ ఆఫీసర్ని ఇప్పుడు బైపాస్ చేసింది లేదు. అంటే మీ సీనియర్ ఆఫీసర్ అందరూ సపోర్ట్తోనే మీరు ఈ కెరీర్ అంతా ముందుకు వస్తుందంట. డెఫినెట్లీ ఏ ఆఫీసర్ ఎదగాలన్నా సీనియర్ ఆఫీసర్ సపోర్ట్ కావాలి, మనకు ఎంకరేజ్మెంట్ ఉండాలి, లీడర్షిప్ కావాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి. నేను ఈ స్థాయికి ఎదిగాము, ఇంత పని చేసాము, ఇంత కాంట్రిబ్యూట్ చేసామంటే ఇట్ వాజ్ ఆల్వేస్ సీనియర్ ఆఫీసర్స్. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చిన లీడర్షిప్, దాని మూలంగా ఇక్కడ దాకా వచ్చింది. మీరు ఇంతవరకు వచ్చారన్న సీనియర్ ఆఫీసర్ సపోర్ట్ వచ్చి అంటారు. మరి నయీం అనే క్యారెక్టర్ని మీరు ఎలా హ్యాండిల్ తీసుకొచ్చారు అసలు? షాద్నగర్ ఆగస్టు 8 గ్యాంగ్స్టార్ నయీం ఎన్కౌంటర్. అతని బాధితుల్లో ఆనందం. కొంతమంది పోలీసుల్లో, పొలిటీషియన్లో ఆందోళన కలిగించాయి. ఎందుకంటే కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు, పొలిటికల్ లీడర్లు అండదండలతోనే కోవట్టుగా ఉండే నయీం గ్యాంగ్స్టార్గా ఎదిగాడని పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. పోలీస్ పొలిటికల్ సపోర్ట్తోనే అతడు 50కి పైగా హత్యలు, 100కు పైగా కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడి వేల కోట్ల ఆస్తులు సంపాదించాడని సీనియర్ పోలీస్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక చెబుతుంది. దాంతో తమ పేర్లు ఎక్కడ బయటికి వస్తాయో అని అటు పొలిటికల్ లీడర్లు, ఇటు పోలీస్ ఆఫీసర్స్ ఆందోళన చెందారు. వాళ్ళు భయపడినట్లే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రిపోర్ట్ ఇచ్చేసింది. ఆ రిపోర్ట్లో పోలీస్ పొలిటీషియన్తో నయీంకున్న సంబంధాలు, దిగిన ఫోటోలు, సంపాదించిన ఆస్తుల వివరాలు ఉన్నాయి. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం 5 పోలీసు అధికారులపై వేటు వేసింది. అందులో మద్దిపాటి శ్రీనివాస్ ఒకరు. నల్గొండ జిల్లా భువనగిరిలో శ్రీనివాస్ ఎస్ఐగా పనిచేసిన సమయంలో నయీంతో ఏర్పడిన పరిచయంతో అతను కోవట్టుగా మార్చిన శ్రీనివాస్ తర్వాత అతను ఇచ్చిన సమాచారంతో పలు ఎన్కౌంటర్లు చేశారని నివేదిక చెబుతుంది. ఆ పరిచయం క్రమేపీ పెరిగి శ్రీనివాస్ అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ పొందే వరకు కొనసాగించారని సిట్ అంటుంది. ఈ క్రమంలోని మద్దిపాటి శ్రీనివాస్ తన స్నేహితుడు నాగేంద్ర ప్రసాద్కు భువనగిరి సమీపంలో కొంత భూమిని కొనుగోలు చేయించాడని సిట్ చెబుతుంది. ఆ భూమి విషయంలో యజమానులకు నయీం ద్వారా బెదిరించి తన స్నేహితుడు నాగేంద్ర ప్రసాద్కు లాభం చేకూరేలా చేశాడని సిట్ దర్యాప్తులో తేలింది. దాంతో ప్రభుత్వం అడిషనల్ ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ను సస్పెండ్ చేసింది. మద్దిపాటి శ్రీనివాస్పై ప్రధాన ఆరోపణలు నయీంను కోవట్టుగా మార్చడమే కాదు, అతనితో గ్యాంగ్స్టార్గా ఏర్పడే వరకు సహకరించాడని, అతనితో చాలామందికి బెదిరింపులు పాల్పడేవాడని సిట్ చెబుతుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో మద్దిపాటి శ్రీనివాస్ ప్రస్తుతం సస్పెండ్ అయి ఉన్నారు. నయీం ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకుని క్యాష్ 2 కోట్లు, తుపాకులు 2, ఆటోమేటిక్ వెపన్స్, బుల్లెట్లు, 175 ల్యాండ్ డాక్యుమెంట్లకు సంబంధించిన జిరాక్స్, 400 ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఆడి కార్, మొత్తం 1000 కోట్లు పైగా. అంటే ఎవరు సపోర్ట్ తీసుకొచ్చారు, ఎవరు చెబితే నయీం అనే క్యారెక్టర్ని కోవట్టుగా మార్చి ఆయన గ్యాంగ్స్టార్గా ఎదగడానికి మీరు సహకరించారు? దీంట్లో బేసిక్గా టు స్టార్ట్ విత్ నేను అతను కోవట్టుగా మార్చలేదు, నేను అతను గ్యాంగ్స్టర్గా ఎదగడానికి సహకరించలేదు. ఇది ఫాల్స్ ఎలిగేషన్. ఇదే విషయంలో ప్రస్తుతం మేము శాఖాపరమైన చర్యలు ఎదుర్కొంటాం కాబట్టి, అభియోగాలు ఎదుర్కొంటాం కాబట్టి, మేము ఒక డిసిప్లిన్ ఫోర్స్లో ఉన్నాం కాబట్టి ఈ సిచ్యువేషన్లో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం సమర్థనీయం కాదు, సమంజసం కాదు, సమయం కూడా కాదని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ దీనికి సంబంధించి ఏదైతే మీడియాలో రిపోర్ట్ అయింది దీంట్లో చాలా అభూత కల్పనలు, అతిశక్తులు చాలా ఉన్నాయి. వాస్తవాలు డిఫరెంట్ అది. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ ద వెరీ బిగినింగే ఒకరిద్దరు సీనియర్ ఆఫీసర్లు పత్రికాముఖంగానే బయటకు వచ్చి అతను పోలీస్ డిపార్ట్మెంట్కి సోర్స్గా పనిచేసాడనే విషయం చెప్పారు. సో నేను చెప్పాల్సిన సందర్భం ఏదైనా వస్తే నేను తర్వాత ఇంకెప్పుడైనా చెప్తాను, నాట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వేర్ అంటే నయీం అనే క్యారెక్టర్ గ్యాంగ్స్టర్ అన్న పోర్షన్ పక్కన పెడితే మీకు పరిచయమైనప్పుడు వాడు ఒక దళంలో ఉండేవాడు, తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత కోవట్టుగా లేదు. ఇది కూడా అంటే మీరు చాలా రీసెర్చ్ చేసి నా మీద నా క్వశ్చన్ అడగడానికి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ కూడా మీరు ఇంకా కొంత మీరు ప్రాపర్ రీసెర్చ్ చేయలేదో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ నేను అప్పట్లో భువనగిరి టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పనిచేస్తాను. అది వాళ్ళ స్వస్థలం కాబట్టి న్యాచురల్లీ వాళ్ళ కుటుంబ సభ్యులు. అంతకుముందే వాళ్ళ తమ్ముడు చిన్న చిన్న నేరాలు ఇన్వాల్వ్ ఉండేవాడు. వాడిని అలీముద్దీన్ అతను నేను అరెస్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా వాళ్ళ కుటుంబం అప్పట్లో నాకు పరిచయం అయినాటికి ఇతను బయట కూడా లేడు. ఓకే, బయట అతను లేకపోయినా ఆ కుటుంబాలతో మీ సంబంధాల నుంచి అతను కావాల్సిందంతా ఏర్పాటు చేయడం, అతను వాళ్ళ కోర్టుకి వెళ్ళేటప్పుడు వెహికల్ ఇవ్వడం అని చేసేవారు. ఆ విధంగా నయీం కుటుంబానికి దగ్గరై
నయీం కోవర్ట్గా మారడానికి పరోక్షంగా మీరు సహకరించారనేది ఒకటి ఎలిగేషన్. ఇది దీనిలో చాలా విషయాలు మాట్లాడాలి, బట్ ఇది సందర్భం అని నేను అనుకోవట్లేదు. సో డెఫినెట్లీ కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ చెప్పినట్టుగా చూచాయిగా నాకున్న అవగాహన ప్రకారం అతను కొంతవరకు డిపార్ట్మెంట్ సహకరించి కొన్ని ఆపరేషన్స్లో సోర్స్గా పనిచేసిన విషయం చూచాయిగా నాకు తెలుసు. ఐఎమ్ నాట్ ద హ్యాండ్లర్. ఓకే, చూచాయిగా మీకు తెలుసుంటారు, కానీ మీరు నయీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక దళాన్ని కానీ అరెస్ట్ చేయడం కానీ దళంపై ఎన్కౌంటర్ చేయడం కానీ లేదంటే ఇంకెవరన్నా పట్టుకోవడం కానీ చేయలేదంటారు? చేయలేదు. మరి ప్రభుత్వం చెప్పిన దీని ప్రకారం మీరు 100 కోట్లు సంపాదించారు, ల్యాండ్ డీల్మెంట్ చేశారు నయీంతో, అందుకే అతనిపై చర్య తీసుకున్నాం అంటారు. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు మీరు చెప్పిన ఈ 100 కోట్ల విషయం మీరే ఇప్పుడు కొత్తగా మీ నోటి చెప్తున్నా, ఏ ఆఫీసర్ ఎక్కడ ఏ పత్రికా ప్రకటనలో చెప్పినట్టుగా నేను చెప్పినట్లు కాదు, ఎలిగేషన్స్ వచ్చాయి అనేది. ఎలిగేషన్స్ ఏమన్నా రాసుకోవచ్చు, ఎందుకంటే మీడియా మిత్రులు కొంతమంది ఏం రాస్తారు, అనధికార వర్గాలు పోగొట్ట, అధికార వర్గాల్లో పోగొట్ట అని ప్రజలు భావిస్తున్నారు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టి ఏమన్నా మాట్లాడచ్చు, ఏమన్నా రాయొచ్చు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇది ఏదైతే మీరు 100 కోట్ల ఎలిగేషన్స్ అన్నారో సార్, 100 కోట్లు కాకుండా 1 కోటి అయినా ఉంటుందా లేదా 10 లక్షలు ఉంటుంది? అతనితో నాకు ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేవు అసలు. భువనగిరి ల్యాండ్ సెటిల్మెంట్లో మీరు ఆయన సహకారం తీసుకున్నారు కాబట్టి ఇతన్ని పక్కన పెట్టామని ప్రభుత్వం చెప్తుంది. అంటే వాళ్ళ ఎలిగేషన్ అది. ఆ ఎలిగేషన్ ప్రూవ్ కాకుండా సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు? సస్పెన్షన్ ఈజ్ నో పనిష్మెంట్, అది తెలుసుకోవాలి. అసలు డిపార్ట్మెంట్ ప్రొసీజర్లో సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు. సస్పెన్షన్ తర్వాత ఎంక్వైరీ జరిగి అవన్నీ ప్రూవ్ అయిన తర్వాత తీసుకుని చర్యలు ఏవుతున్నావు అది పనిష్మెంట్ కింద లెక్క. కానీ అంటే సార్, మీరు ఇంతమంది ఆఫీస్, మీరు దాదాపు 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఒక విధంగా పరోక్షంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పేరు తీసుకొచ్చిన మీకు ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది మీకు బాధ అనిపిస్తుంది? బాధ అని అనుకుని ఇది ఒక ప్రొఫెషనల్ హజర్డ్ లాగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను గుళ్ళో పూజారునో బళ్ళో పంతులు అని ఉంటే నాకు ఈ పరిస్థితి తటస్థించేది కాదు. ఇది నా వృత్తిపరంగా వచ్చినటువంటిది. ఎందుకంటే పంజాబ్ రావణ కష్టంలాగా నలుగుతున్న రోజుల్లో తరంతరాల జిల్లా లాంటి ఎస్పీగా పనిచేసిన గొప్ప గొప్ప ఆఫీసర్స్, చాలా హీరోయిక్ డీడ్స్ చేసిన వాళ్ళు, వాళ్ళ ప్రాణాలు వనంగా పెట్టి ఫైట్ చేసిన వాళ్ళు తర్వాత రోజుల్లో అంటే టెర్రరిజం అంతా డౌన్ అయిన తర్వాత రకరకాల పరిణామాలతో కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. సో అది అటువంటి సందర్భాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఇది అని కాదు, అంటే ఈ సస్పెన్షన్ అనే కాదు, ఇట్లా గతంలో చాలా జరిగినాయి. ఎందుకంటే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఒక పందా అవలంబించి తద్వారా కొన్ని పనులు చేసి తర్వాత సిచ్యువేషన్స్ మారిన తర్వాత అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. అప్పుడున్న ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అంటే మేము ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేసింది అప్పుడు ఇప్పుడు ఆఫీసర్లు ఇప్పుడు అందుబాటులో లేకపోయిండొచ్చు, రిటైర్ అయిపోయిండొచ్చు, లేదు నిజంగానే అప్పుడు జెన్యున్గా చేశారు వీళ్ళు పని అని చెప్పి ఓట్ చేసే వాళ్ళు ఉండకపోవచ్చు, ఉన్న కొద్దిమంది చెప్పడానికి ముందు ధైర్యం చేసి రాకపోవచ్చు. ఈ రకరకాల కారణాలు ఇవన్నీ. అంటే మీరు అన్నట్లుగా నయీంతో సంబంధం లేదంటారు, కానీ మీరు నయీం దిగిన ఫొటోస్ కూడా మీడియాలోకి వచ్చాయి. మీతో పాటు చాలామంది ఉన్నారు అందులో ఫొటోస్. అంటే బేసిక్గా నాకు తెలిసి ఆ ఫోటో మరి ఎక్కడితో ఇప్పుడు నాకు తెలియదు. నేను ఫోటో చూస్తే దాదాపు ఒక 10-12 ఏళ్ళ క్రితం అన్నాడు. నా ఫోటోలో నేను చూస్తే ఒక 10-12 ఏళ్ళ క్రితం ఫోటో లాగా అనిపించింది నా ముఖం నాకు. మరి మార్పు చేశారా, ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా అనేది దే షుడ్ టెల్ us. సో అయితే గీతే కూడా నాకు తెలిసి మీరు చెప్తున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చాలా కాలం 2007-2008 వరకు అతను ఓపెన్గా తిరిగి చాలా మంది కలిసేవాడు అన్నది ప్రపంచంలో దేశంలో. అంటే ఇప్పుడు మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా పేరుపడ్డ దావూద్ ఇబ్రాహీం దుబాయ్కి పారిపోయిన రోజుల్లో ముంబైలో ఉన్న క్రమంలో చాలామంది సినిమా యాక్టర్స్ కూడా ఫోటోలు ఉండుంటాయి. అంటే సబ్సిక్వెంట్గా అతను గ్యాంగ్స్టర్ అవుతాడా లేకపోతే పెద్ద డాన్ అవుతాడా, అతను దుబాయ్ వెళ్తాడన్న సంగతి తెలియని రోజుల్లో మామూలుగా ఎవరైనా ఎక్కడైనా ఫోటోలు దిగి ఉండొచ్చు. మీరు చెప్పిన ఫోటోల్లో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తుంది, ఐ డోంట్ వాంట్ మెన్షన్ దనే, బట్ ఒకరిద్దరు ఆఫీసర్లు ఏదో వినాయక చవితి మండపాల్లో దిగిన ఫోటోలు ఉన్నాయి. సో వినాయక చవితి మండపానికి ఎవరైనా వస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ పెట్రోలింగ్కి వెళ్తే కనపడ్డ ప్రతి మండపం దగ్గర ఒకసారి కూర్చుని దండం పెట్టుకుని వెళ్ళడం ఒక అనువైతుంది. అప్పుడు నా పక్కన ఎవడో వచ్చి నిలబడుతున్నాడు, ఎందుకు నిలబడుతున్నారు, ఏం ఫోటోలు తీస్తున్నారు, అసలు ఎందుకు తీశారనేది ఎవరు చెప్పగలుగుతారు అది. సో ఐ టోటలీ డినై దిస్ ఎలిగేషన్. అంటే ఫొటోస్ వరకు పక్కన పెడితే అసలు నయీం అనే వ్యక్తి 2007 వరకు మీరు ఆయన ఓపెన్గా తిరుగుతున్నాడు. ఎప్పుడైనా ఒకసారి మీట్ అయ్యారు ఆయన? నేను చెప్పాను కదా, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో శాఖాపరమైన చర్యలు మేము ఎదుర్కొంటాం కాబట్టి ఆ విషయాలు ఓపెన్గా ఇప్పుడు నేను మాట్లాడాల్సిన సందర్భం కాదు, మాట్లాడే అవకాశం కూడా లేదు. ఓకే, మీరు ఓపెన్గా మాట్లాడినట్టారు, కానీ మీరు ఇంత సర్వీస్ చేశాను డిపార్ట్మెంట్కి, నేను ఇంత నాకు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఎన్కౌంటర్ అప్పుడు దగ్గరగా ఫేస్ చేశా, ఇన్ని కేసులు డిటెక్ట్ చేశా, ఇంత రికవరీ ఇచ్చాం, అంత డిపార్ట్మెంట్ నన్ను ఈ కేసులో సస్పెండ్ చేసింది, ఎందుకు వచ్చానా డిపార్ట్మెంట్లోకి అని ఇప్పుడు నేను ఫీల్ అయ్యారు? లేదు, యాక్చువల్గా టు బి వెరీ హానెస్ట్, ఈ డిపార్ట్మెంట్ నాకు ఒక అవకాశాన్ని, ఒక గుర్తింపుని, ఒక గౌరవాన్ని, ఒక ప్రైడ్ని ఇచ్చింది. సో బిందెడు పాలలో ఒక చిన్న కొండ. ఇప్పుడు మనం 99 మంచి పనులు చేస్తే ఎవరు గుర్తుపెట్టుకోరు. నేను చేసిన 99 పనులు మరి మీ మీడియా మిత్రులు ఎవరు రాయలేదు ఇంతకాలం.
ఒకటి ఉంటే ఒకటే రాస్తారు అది ఆ నెగిటివ్. సో ఏదో ఒక చిన్న సమస్య వచ్చినందుకో లేకపోతే ఇప్పుడు నేను నెగిటివ్గా నన్ను ఫోకస్ చేసే ప్రయత్నం జరిగినందుకో డిపార్ట్మెంట్నో లేకపోతే ఇంకో దాన్ని నేను తప్పుపట్టే లాంటి సిచ్యువేషన్ లేదు. హానెస్ట్గా కూడా నా ఉద్దేశం ఏంటంటే ఆ డిపార్ట్మెంట్ నాకు ఇట్ ఈస్ గివెన్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, సాటిస్ఫాక్షన్, గుర్తింపు, సో మెనీ థింగ్స్. అదైతే వాస్తవాలండి. పెద్ద పార్టీ అని పేరునే ఒక బ్రాండ్గా క్రియేట్ చేసుకున్నారు, డిపార్ట్మెంటే మీకు ఇచ్చిందనమాట. ఇంకొక అంటే 2016, 2017 ఈ 2 సంవత్సరాల్లో తీసుకుంటే మీకు కొంచెం బ్యాడ్ పీరియడ్ వచ్చిందని మీరు ఇప్పుడు అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సనల్ విషయంకి వచ్చేటికి మదర్ చనిపోవడం, తర్వాత ముఖ్యంగా వైఫ్, ఈ అంటే ఈ బయట వచ్చిన ఈ నెగిటివ్ కన్నా అసలు అది మేజర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? డెఫినెట్లీ కుటుంబ సభ్యులు పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఎవరు రీప్లేస్ చేయని విషయం. దీన్ని నా వృత్తితో ఎట్లా ముడిపెట్టాలి అంటే బహుశా ఈ వృత్తినే జీవితం అనుకుని కొంత ఫ్యామిలీ పట్ల నా నిర్లక్ష్యం నేను ప్రదర్శించానేమో. జాగ్రత్త పడాల్సిన కొంచెం జాగ్రత్త పడి ఉంటే కనుక ఆరోగ్య పరిస్థితులు అంత విషమించి ఆ ఎక్స్ట్రీమ్ పోక ఉండేదేమో అని ఒక బాధ ఉందే తప్ప డెఫినెట్లీ దట్స్ అ మేజర్ నాకు పర్సనల్ లాస్. ఇది డిపార్ట్మెంట్ పరంగా వచ్చే ఇవన్నీ కూడా చాలామందికి వస్తాయి శాఖాపరమైన ఇబ్బందులు, నిజాలు నిగ్గు తేలుతాయి తర్వాత. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐఎమ్ క్లీన్. పర్సనల్గా జరిగిన డ్యామేజ్ ముందు డిపార్ట్మెంట్ వచ్చే డ్యామేజ్ పెద్దది నథింగ్ అంటారు. అంటే అది వేరే, అది ఒక వేరే డొమైన్, ఇది ఒక వేరే డొమైన్. కాకపోతే నేను ఒకటి యంగ్స్టర్స్కి ఇప్పుడు అంటే నా అనుభవం ద్వారా 28 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత నేను యంగ్స్టర్స్కి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే జూనియర్ ఆఫీసర్స్ చెప్పదలుచుకుంది ఏంటంటే అది ఎక్కడ లైన్ గీయాలో తెలిసి ఉండాలి మీకు. వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం, ఆ రెండు కలగాపులుగా చేసి కలిపేసి వృత్తిలో పడి అదేవిధంగా కొట్టుకుపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి పిల్లలు సరైన చదువు లేకపోవడం, ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు దెబ్బతింటాం, ఏం చేసినా వెనక్కి తిరిగి రావు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ లాస్ కూడా. కాబట్టి డిపార్ట్మెంట్ మనకు జీతం ఇస్తుంది, మనకు ఒక గౌరవం ఇస్తుంది, మనకు ఒక యూనిఫామ్ ఇచ్చింది, దానికి సేవ చేయాల్సిందే. బట్ ఆ క్రమంలో డోంట్ లూజ్ యువర్ గోల్. అంటే దానికి ఆ జుడిషియస్ బ్యాలెన్స్ అనేది రావాలి, వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం, లేకపోతే సఫర్ అవుతాం. ఓకే, మీరు మీ జూనియర్స్కి ఇప్పుడు మంచి సందేశం ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక సందేశం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకున్న సర్వీస్లో ఒక కోవర్ట్ను ఇన్ఫార్మేట్గా మారిన తర్వాత ఇన్ఫార్మేట్ని ఎంతవరకు యూజ్ చేయాలి అన్నది ఒక మీరు మెసేజ్ ఇవ్వాలి. డెఫినెట్లీ. అంటే ఒకటి ఇన్ఫార్మెంట్ వ్యవస్థ అనేది చాలా గమ్మత్తైన విషయం. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ సమస్యలు లేవు కాబట్టి మనకి బహుశా దాని ఇంపార్టెన్స్ అర్థం కాకపోవచ్చు. ఈ రోజుకి అక్కడ కార్చిచ్చులాగా పడుతున్న జమ్మూ కాశ్మీర్ తీసుకోవచ్చు, ఈశాన్ రాష్ట్రాలు తీసుకోవచ్చు, అక్కడ లాట్ ఆఫ్ టెర్రరిజం, ఇన్సర్జెన్సీ, మిలిటెన్సీ ఇవన్నీ ఉన్న సందర్భాల్లో అంటే ఇప్పటికి ఆధునాతన పద్ధతుల్లో మనకి టెక్నికల్గా లాట్ ఆఫ్ స్కోప్ ఉంది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి. అయినప్పటికీ ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఏది ఉందో దాన్ని ఎప్పటికీ రూల్ అవుట్ చేయలేము. సో ఇన్ఫార్మెంట్ అనేవాడిని డెఫినెట్గా ఎక్కడో ఇక్కడ గీత గీయాలి. గీత గీయకపోతే అంటే గీయడానికి కూడా కొన్ని టిపికల్ పరిస్థితులు. ఇప్పుడు ఎప్పుడో 5-6-7 ఏళ్ల క్రితం నేను టాస్క్ ఫోర్స్లో పనిచేసిన ఒక ఇన్ఫార్మెంట్ ఎవరు గబుక్కుని ఫోన్ చేసి అప్పుడు ఉన్న పరిచయంతోనో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికో బాగాలేదనో లేదా గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నాను ఇంకేదో ఇబ్బంది ఉందని అంటే డెఫినెట్లీ ఇట్స్ అటెండెన్సీ మనం రెస్పాండ్ అవుతాం. అంటే అది లోకల్గా కానీ సార్ కొన్ని సెటిల్మెంట్ చేయించుకోవడం చేస్తుంటారు కొంతమంది పోలీస్ ఆఫీసర్తో పరిచయం ఉందనుకుంటే. డెఫినెట్లీ. అంటే అది తెలిసి చేస్తే వాళ్ళు పోయి వాళ్ళు తీసుకుంటున్నట్ట లెక్క. దే హ్యావ్ టు డ్రా ఎ లైన్. డెఫినెట్లీ ఎక్కడ గీత గీయాలి అనేది మాత్రం తెలియకపోతే ఇబ్బంది పడతాం. అంటే ఇన్ఫార్మేటివ్ అనేవాడు కాలుకి చెప్పుల్లాగా ఉండాలి అనేది మీరు గతంలో ఒక కాన్సెప్ట్ ఒక సీనియర్ ఆఫీసర్ చెప్పారు. అంటే చెప్పులు అనేది మనం బయటకు వెళ్ళినప్పుడే వేసుకోవాలి, ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పులు విప్పాలి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మీరు చెప్పింది నాకు తెలుసు. ఆ సీనియర్ ఆఫీసర్ అన్నారు చెప్పులు ఎంత గొప్ప అయినా, ఎంత అందమైన అయినా, ఎంత కాస్ట్లీ ఉన్నా, ఎంత బ్రాండెడ్ అయినా దర్వాజా బయట గుమ్మం బయట ఉండాలి తప్ప ఇంట్లోకి వంటింట్లోకి నట్టింట్లోకి రాకూడదు అన్నారు. డెఫినెట్లీ. సో అక్కడ ఐడెంటిఫై చేయడంలో ఏమైనా పొరపాటు జరిగితే దానికి పే చేయాల్సి ఉంటుంది. అండ్ రెండోది కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ లాంటివి ఉంటాయి. చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ కొంతమంది సోర్సెస్ వాడతాం. వాళ్ళని డిస్కార్డ్ చేయడం అనేది అంత ఈజీ కాకపోవచ్చు. అంటే పులి మీద స్వారీలా. డెఫినెట్లీ పులి మీద స్వారీలానే ఉంటుంది అది. సో దిగితే పులి తినేస్తుంది. సో అంటే ఇవన్నీ చేయని వాళ్ళు కూడా ఉద్యోగంలో సర్వే అవుతున్నారు. దే ఆర్ ఆల్సో గెటింగ్ ప్రమోషన్స్, దే ఆర్ ఆల్సో మూవింగ్ ఎహెడ్. కాబట్టి ఇట్లా ఉత్సాహంగా పనిచేసి చేసేవాళ్ళు కనీసం ఇప్పుడు జరుగుతున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దే షుడ్ లెర్న్. ఇప్పుడు మన ముందు వాడు గోతులో పడితే మనం ఇప్పుడు నేర్చుకోవాలి. మనం కూడా గోతుపడి డెఫినెట్లీ మనం కూడా గోతుపడి లేచి దెబ్బ తగిలిన తర్వాత నేర్చుకోవడం అనేది వేరే విషయం. మన ముందు వాడు గోతుపడ్డప్పుడు నేను ఎలాంటి నేర్చుకోకపోతే ఇబ్బంది పడతారు. అది దట్స్ వాట్ ఐ మీన్. జూనియర్ ఆఫీసర్కి అది కూడా చెప్తాను, యూ షుడ్ డ్రా ఎ లైన్, సోర్స్ ఎక్కడ ఉన్నాయని. ఇంకోటి అంటే గమ్మత్తైంది, ఇది చాలా కటింగ్ ఎడ్జ్ లెవెల్లో అంటే ఫీల్డ్ లెవెల్లో పనిచేసే ఆఫీసర్స్కి ఇబ్బందులు ఉంటాయి. సీనియర్ ఆఫీసర్స్ చాలా సందర్భాల్లో డైరెక్ట్ సోర్సెస్ హ్యాండిల్ చేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి.
అంటే యాజ్ అ సెంబ్లెన్స్ ఆఫ్ అష్యూరెన్స్గా ఒకసారి ఎప్పుడైనా కలిసి మా ఇన్స్పెక్టర్ గారు మా డిఎస్పీ గారు మీతో టచ్లో ఉంటారు అని చెప్పే సందర్భం ఉంటుంది తప్ప డే టు డే వాళ్ళని కలిసే సందర్భాలు ఉండవు, వాళ్ళతో మాట్లాడే సందర్భాలు ఉండవు, కాంటాక్ట్స్ కూడా ఉండవు. సో డెఫినెట్లీ ఇవన్నీ ఇక్కడే ఉంటుంది. వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మన దగ్గర పనిచేసిన ఇన్ఫార్మెంట్లు ఇంకోటి మీకు ఉదాహరణకు ఒక ఆరోగ్య సమస్య చెప్పాను నేను, వాళ్ళు అప్పుడు ఉన్న సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళు మీ దగ్గర డైరెక్ట్ వస్తారు. ఆ కటింగ్ ఎడ్జ్ లెవెల్లో పనిచేసేవాళ్ళు అంటే క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళని అప్రోచ్ అవుతారు. అంటే మీరు ఇప్పుడు ఒకసారి మీ జూనియర్ ఆఫీసర్కి మంచి సందేశించారు. ఇప్పటి వరకు ఇంకొక 2 ఎలిగేషన్స్ ఉన్నాయి. మధ్యపాటి శ్రీనివాస్ గారు అన్నది మర్రి చెట్టే కాదు, ఆ మర్రి చెట్టుకి ఎన్ని ఓడలు ఉంటే అంత ఆస్తి ఉంది. ప్రస్తుతం ఒక అంటే మీ కమ్యూనిటీకి సంబంధించిన వారిని ఎక్కువగా చారదీస్తారు. ఈ 2 ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ మీకు ఆస్తులు ఉన్నాయి? నాకు ఎక్కడ ఆస్తులు ఏం లేవు. వాట్ ఎవర్ ఇస్ దర్ ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. బినామీల పేరు మీద ఎక్కడా లేదు. 100% కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. సో ఐ డోంట్ నో మరి ఎందుకు అట్లా మిస్లీడింగ్ ఇదైందో తెలియదు. కానీ మీరు చెప్పారు కదా 100 కోట్లు అని చెప్పేసి, ఆ 100 కోట్లలో చూపిస్తే ఎవరైనా తీసుకొచ్చి 95 కోట్లు చూపించిన వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. 1 కోటి మీరు తీసుకుంటారా? 5 కోట్లు నేను బతకడానికి కావాలి కదా. ఎక్కడైనా ఉంటే నిజంగా నాకు తెలియకుండా నా ఆస్తులు ఉంటాయి, నాకు తెలియని ఆస్తులు ఉంటే కనుక వాళ్ళకు 95 చదివి ఉంచుకోవడం తప్పే ఉంది, నేను బతకాలి కదా. సో ఇది బ్లేటెంట్ దిస్ థింగ్. అంటే మీడియా కూడా బాధ్యతారాహిత్యంగా చేయడం అనేది కొంచెం బాగా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఈ ఫిగర్స్ ఎవరైతే మీరు కోట్ చేసి మెన్షన్ చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఏది కారణం ఎప్పుడైనా ఇక్కడ చెప్పారా? లేదు, ఎక్కడ లేదు. మరి ఎందుకు ఇట్లా ఏ బేస్ చేసుకుని చేస్తారు? అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీ మనుషులు కాబట్టి మీకు మరి మా ఆస్తులు కాపాడడానికి చేసి ఉంటుంది. కరెక్ట్. మా మనుషులు అయితే మరి మా మీద చర్యలు ఎందుకు వచ్చినాయి? చర్యలు అదే కంటి తురుపు చర్యలు కూడా అనుకోవచ్చు కదా. తప్పు అనుకుంటాను నేను. అది సో తప్పు చేసిన వాళ్ళు ఏదో చేయాలి కదా. లేదు లేదు, అది తప్పు. నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పు ఫేస్ చేయాల్సిందే వాళ్ళు. ఇందులో నయం కేసులో తీసుకుంటే మీ మీద చర్య తీసుకున్నారు కదా, మీతో పాటు పొలిటీషియన్ చాలా మంది వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. అది ఎందుకు తీసుకోలేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారు? లేదు. అంటే చేయని పనికి నేను ఇబ్బంది పడుతున్నాను నేను ఆలోచిస్తాను తప్ప ఇంకెవరి మీద యాక్షన్ తీసుకున్నారా తీసుకోలేదని నాకు అప్రస్తుతం. అంటే మీరు కొంతమంది ఆఫీసర్లు చెప్తాయి కదా మీరు చేసింది నయం కోసం, కానీ వాళ్ళు ఎవరు మీకు సేవ్ చేయలేదు కదా. ఇప్పుడు నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఎనీ ఇన్ఫార్మేట్ సిస్టంలో సీనియర్ ఆఫీసర్స్ చెప్తారు, కింద కటింగ్ ఎడ్జ్ లెవెల్ నుండి ఆఫీసర్స్ పనిచేస్తారు కొద్దిమంది. ఎందుకంటే మీకు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను నేను. గతంలో ఇప్పుడు నేను ఇంతకుముందు పంజాబ్ ఇన్సిడెంట్ మెన్షన్ చేశాను కదా, అక్కడ ఉన్న ఒక ఏఎస్ఐగా స్థాయిలో చేరిన ఒక ఆఫీసరు డీఐజీ స్థాయికి ఎదిగారు. 2 సార్లు ప్రెసిడెంట్ గ్యాలరీ మెడల్ తీసుకున్నారు. చివరికి ఈ వీళ్ళందరూ ఇట్లాంటి సిచ్యువేషన్స్ కల్పించి ఇబ్బంది పెడుతుంటే ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయారు. అప్పుడు అక్కడ గతంలో పనిచేసినటువంటి కేపీఎస్ గిల్ అని ఒక డీజీ గారు వచ్చి అప్పటి ప్రధానమంత్రి గారికి లెటర్ రాశారు. సో అప్పుడు వార్ సిచ్యువేషన్ ఉంది, వీళ్ళందరూ రిస్క్ తీసుకుని పనిచేశారు. అందులో కొంత దూకుడు ప్రదర్శించవచ్చు, బట్ ఇన్ ద కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ అండ్ కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేటే చేశారు. కాబట్టి వాళ్ళని మనం కొంచెం పెద్ద మనసుతో చూడకపోతే ఇటువంటి పరిస్థితులు దారితీస్తే ఫోర్సెస్ డిమోరలైజ్ అవుతాయి, రేపు ఎవరు పనిచేయారని చెప్పేసి చాలా సుదీర్ఘమైనటువంటి లేఖ కేపీఎస్ గిల్ గారు అప్పుడున్న ప్రధానమంత్రి గారు రాశారు, ఇట్లాంటి విషయాలు మీరు పట్టించుకోవాలని చెప్పి. ఓకే సార్, నయం కేసులో తీసుకుంటే ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత నాకు మీ భాషలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మీరు సంప్రదించారా? మీరెవరైనా వాళ్ళతో మాట్లాడారా? లేదు, మాట్లాడలేదు. థ్యాంక్స్ మురళి గారు. మొత్తానికి మీరు ఇప్పుడు విషయం మీ టర్మినాలజీ నామినిక్లేచర్ పదాలు మార్చుకున్నారు మీరు. ఎన్కౌంటర్తో మొదలుపెట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి వచ్చారు, విచ్ ఇస్ ఐ మీన్ యాప్ట్ అండ్ కరెక్ట్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బికాజ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద డిసిప్లిన్ పోలీస్ ఫోర్స్, ఐ స్టిల్ కంటిన్యూ విత్ ద పార్ట్ ఆఫ్ ఫోర్స్, కాబట్టి మీరు తిరిగి అక్కడికి వచ్చి అదే విషయాలు అడుగుతున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించిన దాని గురించి మాట్లాడే ఆలోచన కానీ అవకాశం కానీ ఇప్పుడు లేదు. మేబీ డౌన్ ది లైన్ ఎప్పుడు సందర్భం వస్తే చెప్పాల్సి వస్తే నాకేమైనా తెలిసిన విషయాలు ఉంటే తప్పకుండా షేర్ చేస్తాను. మేబీ లెట్స్ వెయిట్ అండ్ సీ వేర్ ఇట్స్ గోయింగ్ టు లీడ్. ఓకే, ఇంతకీ నయం అన్నది ఎన్కౌంటర్ అంటారా, లేదు మీ భాషలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా? డెఫినెట్లీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎన్కౌంటర్ని మీరు అంటారు, అంటే ఎన్కౌంటర్ అనే దానికి ఒక నెగిటివ్ కనెక్టేషన్ ఉంది, ఒక అనుమానాస్పదమైనటువంటి ఒక అప్రోచ్ ఉంది దాంట్లో. సో డెఫినెట్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనే అంటాను. కానీ అక్కడ సిచ్యువేషన్ అలా కనపట్లేదు. నయం అనే వ్యక్తి కారు దిగడం, వెంటనే పోలీస్ ఫోర్స్ చుట్టుముట్టడం, అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనే పదం ఎక్కడ మీరు అన్నట్లు ఆ సీన్ ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు మా గురించి చాలా నెగిటివ్ విషయాలు చెప్పి నేను కూడా మీడియా మిత్రులు చెప్పారు. మీడియా మిత్రులు చెప్పిన దాని ప్రకారమే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. కాబట్టి అఫ్కోర్స్ నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు, నేను ఆ ఇన్వెస్టిగేషన్ దగ్గర పరిశీలించలేదు, నేను అసోసియేట్ కాలేదు. కాబట్టి
ఇంకా డీటెయిల్స్కి వెళ్ళదలుచుకోలేదు కానీ డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అంటే మీరు చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేశారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చూశారు కాబట్టి నయీంది అనేది సీన్ కరెక్ట్గా అనిపిస్తుంది అంటారు. అంటే చాలామంది ఎలిగేషన్స్ ఏం పెడుతున్నారంటే నయీం అనే వ్యక్తి సెటిల్మెంట్ కోసం పేరు పర్పస్గా వచ్చాడు, అతను ముందే ట్రాక్ చేశారు, ఆ ట్రాక్లో వస్తున్నప్పుడు అతను పట్టుకోబోయి వెంటనే అతను సరెండర్ అవుతాను అన్న టైంలోనే కాల్చారు. ఎందుకంటే అతను నయీం అనే వ్యక్తి అరెస్ట్ అయితే చాలామంది పేర్లు బయటకు వస్తాయి అనే ఇంటెన్షన్తో అతను అక్కడికే చంపేయాలనే ఉద్దేశంతోనే కాల్చారనేది ఒక ఎలిగేషన్ ఉంది. అక్కడ సీన్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? లేదంటే టు మై అండర్స్టాండింగ్ అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని అనుకుంటాను నేను. సో రకరకాల వర్షన్స్ మీరు చెప్పినట్టుగా వస్తున్నాయి. ఇట్స్ ఫర్ ద ఇన్వెస్టిగేటర్స్ టు స్పీక్. వాళ్ళు చెప్పాలి అసలు ఏం జరిగింది అనేది. యాజ్ అన్ అవుట్ సైడర్ నేను ఐ కెనాట్ కామెంట్ ఆన్ దిస్. ఓకే, అంటే నయీం విషయం పక్కన పెడితే నయీంతో మీకున్న సంబంధాలు, ఆర్థిక సంబంధాల వరకు మీరేమో డినై చేస్తున్నారు, కానీ నిప్పు లేకుండా పొగరాదు. ఇంత సిచ్యువేషన్ని మీరు పూర్తిగా అంటే ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదా, చెప్పడానికి ఇష్టపడట్లేదు? లేని విషయాలు ఊహించి చెప్పడం ఇట్స్ నాట్ కరెక్ట్ అనుకుంటున్నాను నేను. డెఫినెట్లీ మీరు అడిగిన 2-3 విషయాలు అయితే ఉన్నాయో, రాంగ్ అసోసియేషన్ కానీ పెక్యూనరీ బెనిఫిట్స్ కానీ దీనికి గుండెల మీద చేసుకొని చెప్తాను 100% వీఆర్ క్లీన్. అంటే క్లీన్ అని మీరు అంటున్నారా, లేదంటే క్లీన్ అని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు? డెఫినెట్లీ ప్రూవ్ చేసుకోగలుగుతాం, ఎందుకంటే నిజం కూడా అదే కాబట్టి. అంటే ఇప్పుడు దీనికి ఏ విధంగా దానికి ఒక ప్లాట్ఫామ్ ఏదో ఉంటుంది కదా? డెఫినెట్లీ మాకు అవకాశం వచ్చి మేము మా వర్షం చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా. మీకు ఆల్రెడీ సస్పెండ్ చేశారు, ఇంకా సస్పెండ్ అవుతున్నప్పుడు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? అదొక ప్లాట్ఫామ్. లేదా మీరు ఇచ్చిన సస్పెండ్ మీద కోర్టుకి వెళ్తారా, లేదా దీని వ్యతిరేకంగా ఏమైనా మీరు మాట్లాడారు? అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే ఉన్న విషయాలన్నీ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కానివ్వండి, నా ప్రీవియస్ కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, డిపార్ట్మెంట్లో చేసిన లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ మూలం కానివ్వండి, ఆఫీసర్స్ డెఫినెట్లీ దాన్ని ఒక పాజిటివ్ దీంతోనే కన్సిడర్ చేస్తారు, చూస్తారు ఒక ఓపెన్ అప్రోచ్ ద్వారా నేను అనుకుంటున్నాను. అంటే ఎన్ని రోజులు పట్టొచ్చు దానికి? అంతవరకు మీరు ఓపిక్గా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఓపిక్గా ఉండాల్సిందే కదా, చెప్పాను కదా. అగైన్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద డిసిప్లిన్ ఫోర్స్, వీఆర్ గవర్న్ బై సర్టన్ రూల్స్. ఒకవేళ ఈ సస్పెండ్ కాకుండా ఇంకా ఫర్దర్ ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే అప్పుడు మీరేమైనా బ్రేక్ అవుతారా? బ్రేక్ అయ్యే అవకాశం, ఎందుకంటే మీరు ఇండివిజువల్గా నయీం అనే క్యారెక్టర్ని ఇండివిజువల్గా మీరు చేయలేదు, ఇండివిజువల్గా మీ సొంత వ్యక్తిగతం కోసం చేసేది కాదు, సొసైటీ కోసం, అప్పుడున్న సిచ్యువేషన్ కోసం, అప్పుడున్న ఆఫీసర్ల యొక్క సూచనల మేరకే ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. అతని హెల్ప్తో కొంత ఆపరేషన్ జరిగింది. తర్వాత అతను అన్ఫార్చునేట్లీ కొన్ని వాడి బ్యాడ్ ట్రాక్లో వెళ్ళడంతో మీకు అది బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇది మీకు బాగా అర్థమై ఉంటుంది. కానీ అప్పుడున్న సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు నేను చేశాను, ఎప్పటికైనా నా పలానా ఆఫీసర్ చెప్తే చేశానని మీరేమైనా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది? మీరు మళ్ళీ అడ్డు తిరిగి అక్కడే తీసుకొచ్చారు, సేఫ్గా కంక్లూడ్ చేస్తున్నారు నేను అసోసియేట్ అయినట్టుగా, నేను హ్యాండిల్ చేసినట్టుగా, విచ్ ఐమ్ నాట్ అడ్మిటింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పటికైతే డినైల్ అది. అంటే నేను జనరల్గా ఈ పలానా ఎక్స్ అనే వ్యక్తి గురించి చెప్పట్లేదు. జనరల్గా ఇన్ఫార్మెంట్ సిస్టంలో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. నేను మళ్ళీ రీటరేట్ చేసి చెప్తున్నాను, ఇన్ఫార్మెంట్స్ హ్యాండిల్ చేసే ఫీల్డ్ ఆఫీసర్స్కి కొంత ట్రికీ సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. సో అక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, లేదు ఒరిజినల్గా పనిచేసినప్పుడు ఉన్నప్పుడు ఆఫీసర్ లేకపోయినా కొన్ని ఇబ్బందులు గురవలసిన సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. కాకపోతే డెఫినెట్గా నిజం నిగ్గు తేలుతుంది, అపోహలన్నీ తొలగిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. అంటే నిజం ఎప్పుడో తేలుతుంది, కానీ ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు కదా. మీరు డిపార్ట్మెంట్ ఎంత 25 సంవత్సరాలు సర్వీస్ చేశారు, కానీ నన్ను ఇంత డ్యామేజ్ చేసింది అనేది మీకు ఒక ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఇది అంటే యాక్చువల్గా మీ మీద పడకపోయినా మీ కుటుంబం మీద పడుతుంది కదా. కుటుంబంలో పిల్లలు వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మా నాన్న ఒకప్పుడు మంచి పోలీస్ ఆఫీసర్, కానీ ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళు ఫేస్ చేస్తారు కదా. అటువంటి సిచ్యువేషన్ నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ అండ్ మై కిడ్స్, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ అంతా కూడా, మీ ఫ్యామిలీ, నా వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా నేనేంటో తెలిసిన వాళ్ళు అట్లా అపోహపడే అవకాశం లేదు. అంటే వాళ్ళు అపోహపడిపోయినా సొసైటీలోకి వచ్చేసరికి కొంచెం ఆ ఫీలింగ్ ఎదురవుతుంటుంది మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ. అంటే నేను వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసినప్పుడు లైఫ్ రిస్క్ చేసి ఆపరేషన్స్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఇంకెక్కువ ఆందోళన గురై ఉంటారు ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ. దాంతో పోలీసు చూస్తే ఇది ఐ డోంట్ థింక్ ఇట్స్ రియల్లీ, ఎందుకంటే దే హార్ట్ ఇన్ హార్ట్ దే నో వాట్ ఐ యామ్. సో దీనివల్ల ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే అప్పుడున్న పొలిటీషియన్స్ కానీ నా క్యారెక్టర్తో ఉన్న పొలిటీషియన్స్ ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు ఎందుకు మీకు సేవ్ చేయలేకపోతున్నారు? ఎవరో సేవ్ చేస్తారనేది నేను అనుకోవట్లేదు. నా క్లీన్ అప్రోచ్, నా ఇంటిగ్రిటీనే నన్ను సేవ్ చేస్తాను అనుకుంటాను నేను ఫైనల్గా, అల్టిమేట్గా. అంటే మీరు అన్నట్లుగానే వాళ్ళు సేవ్ చేస్తారు అనుకుంటే మీ ఇంటిగ్రేట్ సేవ్ చేస్తుంది అంటున్నారు. దీనికి ఒక గ్యాప్ ఏదో వస్తుంది కదా, ఈ గ్యాప్లో మరి మీరు ఒక్కసారి రీకాల్ చేసుకొని, అరే ఒక ఆఫీసర్ కోసం, ఒక పొలిటీషియన్ కోసం నేను చేశాను, వాళ్ళు ఎందుకు చేయట్లేదని ఎప్పుడైనా మీరు బాధపడే అవకాశం లేదు? బాధపడలేదు. చెప్పాను కదా, ఇది ప్రొఫెషనల్ హజార్డ్, వృత్తిపరమైన సమస్యలు. ఇప్పుడు ఆ రోజు ఎక్స్మిస్ ఎఫెక్ట్ ఏరియాలో పనిచేసినప్పుడు కూడా వచ్చిన లైఫ్ రిస్క్ ఏదైతే ఉందో స్పాట్ ఆఫ్, ఇప్పుడు అప్పట్లో నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎందుకు ఈ లైఫ్ ఇటువంటి రిస్కీ ఆపరేషన్స్కి వెళ్తున్నావు అని. సో మనం కాకపోతే ఇంకో ఆఫీసర్ వెళ్తాడు, ఆఫీసర్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు. సో సంబడీ హ్యాస్ టు బెల్ ద క్యాట్.
యా ఇట్ హ్యాపెన్స్ ఇది. ఎందుకంటే ఒకటే నేను దీంట్లో ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా చాలా విషయాల్లో మీడియా అథెంటిక్ కాని ఇన్ఫర్మేషన్ని బయట అథెంటిక్ లాగా రాసి ఏదైతే కొంత బోధ జరిగే ప్రయత్నం జరిగిందో అదొకటే బాధాకరం, అంతకుమించి ఏం లేదు. అండ్ డెఫినెట్లీ అందరికీ ఆన్సర్ చేసే కన్నా ముందు మన కాన్షియస్ మనం ఆన్సర్ చేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు ఇవన్నీ పక్కన పెడితే వీఆర్ డెఫినెట్లీ ఆన్సర్ వుడ్ అవర్ ఓన్ కాన్షియస్నెస్. అది క్లీన్గా ఉన్నంతసేపు, అక్కడ ఇబ్బంది లేనంతసేపు, మిగతా విషయాలు ఐ డోంట్ థింక్ విల్ రియలీ ఎఫెక్టివ్. ఓకే, ఇక నయీం కేసు పక్కన పెడితే మీరు చేసిన కేసులో అక్బరుద్దీన్ ఓవైసీ మీద అటాక్ కేసు, ఆ కేసులో మిమ్మల్ని తీసుకొచ్చి ఐఓగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ కేసును కన్వర్షన్ కూడా వచ్చినట్లుంది, దానికి సంబంధించింది. బేసిక్గా ఒక లెజిస్లేటర్ మీద, అది అక్బరుద్దీన్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఒక సిట్టింగ్ లెజిస్లేటర్ మీద పట్టపగలు ఫైర్ ఆర్మ్స్తో దాడి చేయడం అనేది చాలా సీరియస్ అండ్ హీనియస్ అఫెన్స్ కాబట్టి దాంట్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పుడున్నటువంటి సీనియర్ అధికారులు నేనైతే బాగా చేస్తానన్న నమ్మకంతో నాకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఐ పుట్ ఇన్ మై బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్. నా శాయశక్తిలో కృషి చేసి చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసిన ప్రయత్నం చేసిన దాన్ని అనేక అడ్డంకులు తొలగించుకొని సక్సెస్ఫుల్గా, అంటే ట్రయల్ క్రమంలో చాలా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగినాయి అవతల ఎలిజ్డ్ అక్యూజ్డ్. వాటన్నిటిని సక్సెస్ఫుల్గా ఎదుర్కొని దాన్ని చివరి వరకు తీసుకొచ్చి ఇట్ ఎండెడ్ అప్ ఇన్ కన్విక్షన్. సో నాకే కాదు, ఫర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఎనీ కన్విక్షన్ ఇస్ అ ఫెదర్ ఇన్ అ క్యాప్. చాలా, ఎందుకంటే మనకున్న జ్యుడిషియల్ సిస్టమ్స్లో ఉండే చిన్న చిన్న ఇబ్బందులు అన్నిటి పెట్టుకుని కొన్ని లేకొస్తున్నాను, అంటే కొన్ని సందర్భాల్లో సాక్షులు వీగిపోవడం, లేకపోతే ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, రకరకాల సందర్భాల్లో కేసులు కొట్టేస్తారు. సో అటువంటిది ఈచ్ కన్విక్షన్ ఇస్ అ ఫెదర్ ఇన్ ద కాప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ డెఫినెట్లీ. అంటే ఎమ్మెల్యే మీద దాడి చేశారు కాబట్టి ఆ కేసుని ప్రెస్టేజ్గా తీసుకుంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆడికి బెయిల్ రాకుండా జైల్లో మగ్గట్లు చేశారా? సాధారణంగా ఇటువంటి కేసులు 302 కానీ 307 చాలా కేసులు జరిగాయి. అటువంటి పబ్లిక్ కూడా ఇదే విధంగా మీరు డెఫినెట్లీ, ఎందుకంటే నేను చేసిన చాలా కేసులు ఇట్లా కన్విక్షన్స్ వచ్చినాయి. ఏ కేసులో కూడా నా ప్రయత్నం లోపం లేదు. రకరకాల కారణాలతో అది కొంత జాప్యం జరిగి ఉండొచ్చు, కొన్ని కేసులో బెయిల్ వచ్చి ఉండొచ్చు, లేదా కొన్ని కేసెస్లో ఎక్విట్ అయి ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. బట్ ప్రయత్నంలో ప్రత్యేకంగా ఈయన ఎమ్మెల్యే కాబట్టి చేయడం అనే ఇలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. డెఫినెట్లీ దట్స్ అన్ ఇంపార్టెంట్ కేస్. అంటే ఒక ప్రజాప్రతినిధి మీద పట్టపగలు జరిగే దాడి అనేది ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్ అది. సో వాళ్ళకి రక్షణ లేకపోతే రేపు కామన్ మ్యాన్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం సీరియస్గా ఫోకస్డ్గా ఇన్వెస్టిగేట్ చేసి ట్రయల్ నడిపించిన మాట మాత్రం వాస్తవం. ఓకే, అంటే ఇక అక్బరుద్దీన్ కేసు పక్కన పెడితే హైదరాబాద్ మీద ఎక్కువగా ఈ అటాక్స్ ఎందుకు జరుగుతుంటాయండి? సాధారణంగా ఐఏఎస్ యాక్టివిటీస్ కానీ లేదంటే ఎక్కడే జరిగిన హైదరాబాదే ఎక్కువ టార్గెట్ ఎందుకు అవుతుంటాయి? అంటే ఫండమెంటలిస్ట్ టెర్రరిజంకి బికాస్ ఆఫ్ ఇక్కడ ఉండే డెమోగ్రాఫిక్ సిచ్యువేషన్స్, జనాభా, వీటన్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా ఇట్ ఈస్ అ వెరీ పొటెన్షియల్ ప్లేస్ ఫర్ ఫండమెంటలిస్ట్ టెర్రరిజం అని నేను అనుకుంటున్నాను. లక్కీలీ మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిఘా విభాగం ఏదైతే ఉందో దే ఆర్ అమేజింగ్. మన రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా మంచి మంచి లీడ్స్ తీసుకోవడం, మంచి మంచి బ్రేక్ త్రూస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇది ఒక పెరెన్నియల్ ప్రాబ్లం. అంటే ఒక మాడ్యూల్ బ్రేక్ అయిపోతే కొత్త మాడ్యూల్ రావడానికి డెఫినెట్గా అవకాశం ఉంది ఇంకో కొత్త పేరుతో. సో యాజ్ లాంగ్ యాజ్ ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆర్ యాక్టివ్, డెఫినెట్గా దీన్ని ఈ సమస్యను ఖచ్చితంగా మొగ్గలను తుంచివేసే కెపాసిటీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి, మన డిపార్ట్మెంట్కి ఉందని అనుకుంటున్నాను నేను. హైదరాబాద్ అనేది సేఫ్ ప్లేస్ అంటారా, లేదా ఎప్పటికైనా మరొకసారి టెర్రర్ అటాక్ జరిగే అవకాశం? పెరెన్నియల్ అంటాను నాకంటే, నా వ్యక్తిగతంగా విత్ మై అసోసియేషన్ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్, డెఫినెట్లీ ఇట్ ఆఫర్స్ ఎ సేఫ్ అబౌట్. ఎందుకంటే రకరకాల డెమోగ్రఫిక్ ఇది చెప్పాను కదా నేను. సో డెఫినెట్లీ అవకాశాలు ఉంటాయి. కాకపోతే దాని తీవ్రత పెరగకుండా ఆయుధాలను తుంచేసే కెపాసిటీస్ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ పోలీసు కానీ లేకపోతే తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఐ థింక్ వీ షుడ్ బి గుడ్ అట్ హ్యాండ్లింగ్. దీన్ని ప్రివెంట్ చేయడంలో డెఫినెట్లీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. అంటే హైదరాబాద్ వర్క్ పక్కన మీరు చెప్పినట్లు సేఫ్ ప్లేస్ అనుకుంటే, నెక్స్ట్ తెలంగాణ తీసుకుంటే నెక్స్ట్ మూవ్మెంట్ ఎక్కడెక్కడ ఉందనుకుంటున్నారు? అప్పుడు అంటే మీరు పనిచేస్తున్నప్పుడు సిచ్యువేషన్ ఉందా, ఇప్పుడు ఏమైనా మారిందంటారా? చాలా 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 మార్పులు వచ్చినాయి. ఏ ఉద్యమైనా ప్రజా సహకారం లేకుండా ముందుకు పోదు. సో ఇట్స్ అ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ ఏమో అనుకుంటున్నాను నేను తెలంగాణకు సంబంధించిన వరకు. ప్రజలందరూ ఏదో జరుగుతుంది అని ఆశించి వాళ్ళకు కొంత సహకరించి కొంతకాలం ఉధృతంగా సాగినప్పటికీ దీనివల్ల హింస తప్పితే దీంట్లో ప్రయోజనం ఉండదు అని చెప్పి జనాలకు అర్థమైన తర్వాత వాళ్ళ సహకారం తగ్గిపోయింది. కాబట్టి లా అండ్ ఆర్డర్ పరంగా వాళ్ళని హ్యాండిల్ చేయడంలో డెఫినెట్లీ తెలంగాణ పోలీస్ వన్ ఆఫ్ ద పయనీర్స్. ఆఫ్కోర్స్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కూడా, ఎందుకంటే చాలా త్యాగాల తర్వాత మై ఓన్ బ్యాచ్మెంట్స్, నా బ్యాచ్మెంట్స్ 10 మంది దాకా చనిపోయారు. అట్లా ఎస్పెషల్లీ నార్త్ తెలంగాణ జిల్లాలో పనిచేసిన ఆఫీసర్లు, సిబ్బంది, తర్వాత సౌత్ తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ లాంటి ప్రదేశాల్లో పనిచేసిన ఆఫీసర్లు, ఇప్పుడు వాళ్ళ మీద పూర్తి సాధికారత మనకు వచ్చి దాని కంట్రోల్లో పెట్టగలిగాము అంటే దీనిగా చాలా త్యాగాలు ఉన్నాయి. గత 20 సంవత్సరాల్లో చాలామంది సిబ్బంది, ఆఫీసర్లు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుని ఇది చేశారు. కాబట్టి బట్ డెఫినెట్లీ
అడపాదడపా ఏదైనా స్ట్రే ఇన్సిడెంట్ ఎక్కడైనా చేసే ప్రయత్నం చేస్తారేమో కానీ ప్రజల్లో ఆ సానుభూతిని సహకారాన్ని మాత్రం తిరిగి పొందరని, ఆ స్థాయికి ఉద్యమం తెలంగాణలో తీసుకెళ్లలేరు వాళ్ళు అని చెప్పేసి నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ తీసుకుంటే తెలంగాణలో అంటే లాండ్ ఆర్డర్ అంటే ఒకప్పుడు కానీ నక్సల్ సమస్య అంటే లాండ్ ఆర్డర్ సమస్యగా ఆయన చూడాలా లేదా సామాజిక సమస్యగా చూడాలి? దీనికి 2 యాంగిల్స్ కూడా ఉన్నాయి. అంటే యాజ్ యూ రైట్ సెడ్, గమ్యం ఒకటే కాదు, మార్గం కూడా సక్రమంగా ఉండాలి. వాళ్ళ ఉద్దేశాలు సరైనవి ఉండొచ్చు, బట్ వాళ్ళు ఎంచుకున్న మార్గం త్రూ ద బ్యారల్ ఆఫ్ గన్ అంటే తుపాకొట్టడం ద్వారా రాజ్యాధికారం సాధించే వాయిలెన్స్ అంటే ఆ గ్రూప్ని ఎలవ్ చేస్తే, తుపాకులు పట్టుకుని తిరగనిస్తే ఇప్పుడు ఇంకో కొత్త గ్రూప్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. ఎవ్రీబడి విల్ ట్రై టు టేక్ లా అండ్ ఆర్డర్ ఇంటూ దర్ హ్యాండ్స్, విచ్ ఇస్ నాట్ పర్మిసిబుల్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. వాళ్ళు డెమోక్రటిక్ పద్ధతిలో ఏం చేసిన వారికి అభ్యంతరం లేదు, కానీ వాయిలెన్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఇక్కడ మీ వరకు తీసుకుంటే మీకున్న 28 ఏళ్ళ సర్వీస్లో మిమ్మల్ని మోటివేట్ చేసుకున్న మంచి ఆఫీసర్ ఎవరు, డిమోట్ చేసే ఆఫీసర్ ఎవరు? నాకు తెలిసిన ఎవరు డిమోట్ చేయలేదు, ఎవరు డిస్కరేజ్ కూడా చేయలేదు. మోటివేట్ చేసిన ఆఫీసర్ ఎవరు? చాలా మంది ఉన్నారు. తర్వాత మీకు నచ్చిన ఆఫీసర్ ఎవరైనా సరే, నేను ఒక విధంగా జస్ట్ లైక్ మీరు గిల్ అన్నారు ఇప్పుడు పంజాబ్, ఆ గిల్లులాగా రావాలని లేకపోతే ఇంకో XYZ అవ్వాలని మీరు ఏమైనా అనుకున్నారు? ఒక పర్టికులర్ ఆఫీసర్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, బట్ చాలామంది ఆఫీసర్లు అంటే ప్రతి ఆఫీసర్ దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది. 2-3 పేర్లు అంటే ఒక్కొక్క ఆఫీసర్ నేర్చుకుంది ఏమైనా సబ్జెక్ట్? సో ఐ కెనాట్ బి వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇట్. నేను ప్రత్యేకంగా పలానా పేరు అని చెప్పలేను. చాలామంది ఆఫీసర్ దగ్గర పనిచేశాను, ప్రతి ఆఫీసర్ దగ్గర నాకు ఏదో ప్రత్యేకత కనిపించింది. సో వాళ్ళ దగ్గర ఎంతో కొంత నేర్చుకున్నాను నేను. దే హావ్ గివెన్ వెరీ గుడ్ లీడర్షిప్. సో నేను ఒకటే ఇది చేశాను అనేది ఒకటి మాట. అది నా కింద ఉన్న నా టీము, నా పైన ఉన్న సూపర్వైజరీ ఆఫీసర్స్, వీళ్ళందరూ కలిస్తేనే వీ కుడ్ అచీవ్ దోస్ థింగ్స్. ఓకే, అంటే ఆఫీసర్ల పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ మీరు తర్వాత మీ వైపు తీసుకుంటే పర్సనల్ వైపు మీరు చాలా జాలీగా ఉంటారు. ఆఫ్ డ్యూటీ తర్వాత మీరు ఎంజాయ్ చేస్తారు, అంటే గేమ్స్ కానీ తర్వాత సినిమాలు చేస్తారు, తర్వాత బాగా రైటింగ్ చేస్తారండి. మీరు రాసిన బుక్స్ 1-2 అది నా ప్రవృత్తి. చదవడం రాయడం అనేది ఇట్స్ మై ఇంట్రెస్ట్, మై పర్సనల్ ఇంట్రెస్ట్. చాలామంది పోలీస్ ఆఫీసర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఆ హెక్టిక్ డే తర్వాత దే ట్రై టు రిలాక్స్ ఇన్ డిఫరెంట్ వేస్. నేను ఐ లిజన్ మ్యూజిక్. నేను సేద తీరేదంతా మ్యూజిక్, బుక్స్, ఫ్రెండ్స్, అందులో చిన్ననాటి స్నేహితులు, స్కూల్ ఫ్రెండ్స్, మూవీస్. పాత పాటలు బాగా వింటారు అని మా మధ్యపాటి గారు అంటారు. మా అమ్మగారి నుంచి సంక్రమించింది నాకు అది. ఆవిడ చాలా ఇంట్రెస్ట్ వినేవారు. గ్రాడ్యువల్లీ ఐ ఆల్సో పిక్డ్ అప్. ప్రాబ్లీ మ్యూజిక్ ఈజ్ ద బెస్ట్ రిలాక్సేషన్ నేను అనుకుంటాను. తర్వాత క్యారమ్ కూడా బాగా ఆడతారు. క్యారమ్ అంటే ఇష్టం. క్యారమ్ బోర్డుకి ఎంత దూరం వెళ్తుంటారు? లేదు, క్యారమ్ బోర్డ్ అంటే ఇష్టమే, కానీ క్యారమ్ ఆడే ప్రతిభ నా దగ్గర లేదు. యాక్చువల్గా అమెరికన్ క్యారమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయదేవ్ సూర్యదేవ్ అని ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తను ఆడుతూ ఉంటే ఆ క్రమంలో చూస్తూ నాకు కూడా కొంత ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. నేర్చుకోవాలని తపనుంది, బట్ గొప్పగా ఆడేంత ప్రతిభ లేదు. మేబీ ఐల్ పిక్, నేర్చుకుంటాను ఇప్పుడు. సార్, ఇంకా మీ వ్యక్తిగత విషయాలకు వస్తే మీరు ఎక్కువగా పంచకట్టులో ఉండి మరొక తెలుగుదనానికి గుట్టుపడిలాగా పంచకట్టు వేసుకుంటూ రాజశేఖర రెడ్డికి, సీనారాయణరెడ్డికి పోటీగా ఉంటారని అంటారు. ఎంతవరకు వస్తుంది? నేను ఎవరికి పోటీ కాదు. రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు భాష అంటే చాలా ఇష్టం కాబట్టి, నాకు ఆల్మోస్ట్ నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి పంచకట్టు అనేది అలవాటు. ఎక్కడ ఏ మాత్రం అవకాశం దొరికినా, పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు లాంటి ఏ సందర్భం వచ్చినా కానీ అవకాశం వచ్చిన ప్రతిసారి పంచకట్టుకోవడం నాకు చాలా ఇష్టమైన విషయం. సో పంచకట్టడానికి నిండుగా ఉంటుందని చాలామంది అంటారు. మేబీ నెక్స్ట్ జనరేషన్స్కి అసలు దీన్ని, ఈ కల్చర్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతాం లేదో మనకు తెలియదు. డెఫినెట్గా తీసుకెళ్ళాలి, ఎందుకంటే మన ఉనికి, మన మూలాలు అక్కడే ఉన్నాయి. మనం ఎంత ముందుకెళ్ళినా కానీ మూలాలు మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. జస్ట్ లవ్ టు బీ ఇన్ దట్ అటైర్. నాకు చాలా ఇష్టమైంది పంచకట్టుకొని పొలాల గట్ట తిరగడం అంటే మీకు బాగా ఇష్టమా? పొలాల గట్ట తిరగాలని లేదు, అవకాశం ఉన్న ప్రతిసారి, అంటే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి, దసరా ఇట్లాంటి పండుగలకి పంచకట్టుకోవడం అంటే చాలా ఇష్టం. పంచకట్టుకొని దాంట్లో ఆనందం ఉంటారా, లేదా సోగ్గాడే చిన్న ఆయనలాగా ఏమైనా మీరేమైనా? సోగ్గాడే చిన్న అయినా సినిమా, అది సినిమా మీరేమైనా? లేదు, మీరు ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. సో డెఫినెట్లీ అటువంటిది ఏమీ లేదు. ఇట్స్ గుడ్ లుకింగ్ అటైర్. అందులో ప్యూర్ వైట్ ఉంటుంది కదా, నిర్మత్వానికి ప్రతీకంగా ఉంటుంది. ఐ వేర్ ప్యూర్ కాటన్స్ ఆల్సో. మీరు పంచకట్లు చూసిన తర్వాత, లేదా మీరు మజిల్స్ ఘర్షణ సినిమాలో వెంకటేశ్వర్లాగా ఒక్కోసారి తయారవుతుంటారు, ఈ గెటప్ చూసిన తర్వాత ఎవరైనా అమ్మాయిలు మీకు మెసేజ్లు పంపారా? లేదు, మేబీ కాంప్లిమెంట్ చేస్తారు ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు. ఐ క్యారీ ఆన్ వెల్ విత్ మోడర్న్ అటైర్లు కూడా కంఫర్టబుల్గా ఉంటానని, అట్లాగే సాంప్రదాయమైన తెలుగు అటైర్లు కూడా బాగుంటానని, కంఫర్టబుల్గా ఉంటాను, బాగుంటానని కన్నా దే కాంప్లిమెంట్ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు. అంటే అది అంతవరకు కాకుండా ఫర్దర్గా లేదు, మీరు లవ్ లెటర్లు అందుకోవడం కానీ? లేదు.
ఇవన్నీ సినిమాలో జరుగుతుంటాయి. ఘర్షణ సినిమాలో ఉంటుంది, జనరల్గా చూపిస్తుంటారు. వాస్తవ జీవితంలో ఉండవు ఇవన్నీ. ఘర్షణ సినిమాలు వెంకటేష్ లాగా తయారవుతుంటారు, మధ్యలో చూపిస్తుంటారు, మధ్యపాటి అంటారు. మీ మధ్యలో చూసి ఎవరైనా అమ్మాయిలు కానీ లేదా ఆంటీలు కానీ? లేదు, అంటే ఇది సినిమా కాదు కాబట్టి, జీవితం కాబట్టి. అంటే జీవితంలో ఉన్న కథలు సినిమాలకు వస్తుంటాయి కాబట్టి మీకు ఏమైనా ఎదురయ్యారా? ఫార్చునేట్లీ ఏం కాలేదు. ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్. అంటే రావాలని కోరుకుంటున్నారా? అస్సలు అనుకోవట్లేదు. అన్ఫార్చునేట్లీ అంటున్నారు కదా. ఫార్చునేట్లీ రాలేదు, అన్ఫార్చునేట్లీ కాదు. మీరు రెండోలో పొరపాటు. అంటే అటువంటి ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా డీల్ చేస్తారు? డెఫినెట్లీ ఐ సే థ్యాంక్ యూ అండ్ కట్ ఇట్ ఆఫ్. అంటే థ్యాంక్స్ అని ఎవరికి చెప్తారు? ఎవరైనా నన్ను అప్రోచ్ అయ్యి నన్ను కాంప్లిమెంట్ చేస్తాను, ఒక అభినందన తెలిపితాను, అది అక్కడ వరకు ఆపేసి కట్ చేసి థ్యాంక్స్ చెప్పి తప్పకుండా. సినిమాలో లాగా ఎవరైనా ఇంకా ప్రొసీడ్ అయితే ఐ డోంట్ థింక్ అన్ని సినిమాల్లో జరుగుతాయి అనుకుంటున్నాను. మనం మన 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 పరిమితులు, మన లిమిటేషన్స్, మన గీతలు మనం గీసుకున్న సేపు నోబడీ కెన్ నేను. ఓకే, ఇంకా నెక్స్ట్ మీకున్న హాబీస్లో ఏంటి మంచిదండి? చెప్పాను కదా, ఏ హాబీస్ నా వ్యాపకాలు. ఎన్కౌంటర్లు చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, సారీ ఎన్కౌంటర్లు అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండి. అది వ్యాపకం అనుకున్నది, నా వృత్తి. అది కూడా ఎవరిని కావాలని చేయడం కాదు, పరిస్థితులు దే లీడ్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, అంతే. ఈ మధ్యకాలంలో మీరు ఇది సస్పెండ్ అయిన తర్వాత గ్యాప్ కూడా, ఈ గ్యాప్లో ఏం చేస్తున్నారు? ఎందుకు వచ్చాను డిపార్ట్మెంట్ అనుకోవడం కానీ, లేదా ఈ గ్యాప్లో మీ మైండ్కి ఇంకా పదును పెడుతున్నారా? డెఫినెట్లీ బుక్ రీడింగ్ ఈజ్ మై హ్యాబిట్. బుక్స్ చదువుతున్నాను, మ్యూజిక్ వింటున్నాను. ఐమ్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్. వాక్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తున్నాను. ఎందుకు వచ్చాననే రిపెంటెన్స్ ఎప్పుడూ లేదు నాకు. సో ఇప్పుడు ఇంతకాలం 28 సంవత్సరాల పాటు నన్ను భుజాల మీద మోసిన డిపార్ట్మెంటు నాకు మంచి అవకాశాలు కల్పించి, నాకు పేరు వచ్చి, నేను చేసే పని ద్వారా నాకు సంతృప్తి కలిగించిన డిపార్ట్మెంట్ నేను తప్పు అనుకోవడానికి ఎక్కడ లేదు నాకు. ఇట్స్ నెవర్ అగేన్స్ట్ మనీ. మీ ఫ్యామిలీ గురించి ఒకసారి. అన్ఫార్చునేట్లీ డ్యూ టు ఇల్ హెల్త్ మై వైఫ్ పాస్డ్ అవే లాస్ట్ ఫిబ్రవరిలో. సో నవ్ ఐమ్ సింగిల్ పేరెంట్ టేకింగ్ కేర్ ఆఫ్ బోత్ ది కిడ్స్. పెద్ద పాప ఈ మధ్య ఎంఎస్ కంప్లీట్ చేసి యూఎస్లో చేసి జాబ్లో జాయిన్ అయింది. చిన్న పాప ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఫాదర్ వ్యవసాయదారులు. హీ 75. ఈ అండర్వెంట్ ఈస్ బైపాస్ వే బ్యాక్ ఎప్పుడో 1993లో. అప్పట్లో నిమ్స్లో కొత్తగా బైపాస్ చేసే రోజుల్లో ఆయనకు ఆపరేషన్ జరిగింది. బికాస్ ఆఫ్ హిస్ హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యంగా ఉన్నారు ఆయన. మొన్నటి వరకు కూడా వ్యవసాయం చేసేవారు. గత 1-2 సంవత్సరాల నుంచి వయసు పెరిగినందువల్ల నేనే వద్దని చెప్పి చేశాను. ఆయనకి ఆ పొలాల్లో ఉండడం ఇష్టం, ఆ రోజు ఆ పొలాలు ఎప్పుడు తిరగడం. మీకు నచ్చిన మంచి పాట ఒకటి పాడగలరు? నేను పాటలు వినడమే తప్ప పాడలేను. నాకు జానపదాలు అంటే ఇష్టం. జానపదాలు ఏదో గీతం బ్రహ్మాండంగా. గద్దర్ గారి పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఒకటి మాకోసం. భద్రం కొడుకో నా కొడుకో కొమ్రన్న జరా పైలం కొడుకో. ఇట్స్ బ్యూటిఫుల్ వాయిస్ అది. అంటే సైద్ధాంతికంగా ఆయన వామపక్ష భావాలతో ఉన్నప్పటికీ ఐ లైక్ హిజ్ సాంగ్స్. అంటే ఫోక్ అనేది కూడా అన్ని భాషల్లో గొప్పగా ఉన్నది. తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర, భోజ్పురి, రాజస్థానీ, పంజాబీ, ఈ భాషల్లో ఉండే జానపదాలు చాలా అందంగా ఉంటాయి. ఇది ఇంకో భాషతో నేను పాడే కెపాసిటీ టాలెంట్ నాకు లేదు. వినడం వెరీ గుడ్ లిజనర్. ఎక్కడ ఏ మ్యూజిక్ ఉన్నా నేను చెవి కోసుకుంటాను, వింటాను, వెళ్తాను. చెవి కోస్తున్నారా లేదా చెవులు కోయిస్తుంటారు? ఎదురువాడు అందం చూసేవాడు కళ్ళలో ఉంటుందని మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతా. ఇంకా మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే నెక్స్ట్ సస్పెండ్ తిన్న తర్వాత మీరు మళ్ళీ తిరిగి డిపార్ట్మెంట్కి వస్తారా, లేదా ఎందుకు ఇంకా డిపార్ట్మెంట్ అని చెప్పి గుడ్ బై చెప్తారా? అటువంటి ఉద్దేశాలు ఏం లేవు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను క్లీన్ అని అనుకుంటున్నాను, నేను పొరపాటు చేయలేదని అనుకుంటున్నాను. డెఫినెట్లీ నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని మళ్ళీ ఆఫీస్ దగ్గర ఆ మంచి పేరు నిలబెట్టుకుని సర్వీస్ అయిపోయి కంటిన్యూ అవుతానని అనుకుంటున్నాను. నేను అఫ్కోర్స్ యాజ్ అ సింగిల్ పేరెంట్ ఐ హ్యావ్ ఎ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అట్ హోమ్. అదొకటే కొంచెం నా కన్సర్న్. గతంలో ఏంటంటే రేయింబగళ్ళు ఒక లిమిట్ లేకుండా పనిచేసేవాళ్ళం. ఇప్పుడు డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎ కన్స్ట్రెంట్. నాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. యాజ్ అ సింగిల్ పేరెంట్ ఐ షుడ్ ఫోకస్ ఆన్ ది చైల్డ్ ఆల్సో. కాబట్టి అంత ఇదిగా నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతానో లేదో తెలియదు. బట్ డెఫినెట్లీ ఐ డూ మై డ్యూటీస్. ఇది మధ్యపాటి శ్రీనివాస్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ, ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇంతవరకు ఆయన మీడియాతో మాట్లాడలేదు, కేవలం ఐ డ్రీమ్స్లోనే మాట్లాడారు. మధ్యపాటి శ్రీనివాస్ గారికి మరీ మంచి రోజు రావాలి, తిరిగి మంచి పోస్టింగ్ రావాలి, హైదరాబాద్ సిటీలో మంచి కేసులన్నిటి కూడా ఆయన బ్రేక్ త్రూ తీయాలి. ఎప్పటిలాగానే ఆయన మంచి కేసులు బ్రేక్ త్రూ చేయడం కాకుండా ఆయన అన్నట్లుగానే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగకుండా ఆయన ఎప్పటిలానే కేసుల్లో డిటెక్ట్ చేయాలి, అందరిని అరెస్ట్ చేయాలని కోరుకుందాం.